हरे कृष्णा। जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, निताय चैतन्य की जय, परशुराम भगवान की जय, वामन देव की जय, गिरि गोवर्धन की जय, पंचतत्व भगवान की जय, श्रील प्रभुपाद की जय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमः ओम विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंदा श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। మన 11వ అధ్యాయము విశ్వరూప సందర్శన యోగం చెప్పుకుంటున్నాము. విశ్వరూపము ఇవాళ 43 44 చెప్పుకోబోతున్నాము. ఎవరైనా శ్లోకాన్ని చదువుతారా? ఎస్ ప్రభుజీ. హరే చదవండి. కృష్ణ. హరే కృష్ణ. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ సత సత్ నత్వత్సమోస్త్యభ్యధికః కుతోన్యో లోకత్రయేప్య ప్రతిమ ప్రభావ. హరే కృష్ణ ప్రభుజీ. ఎస్, ట్రాన్స్లేషన్ కూడా చదువుతారా? చదువుతాను ప్రభుజీ. స్థావర జంగమములతో కూడిన ఈ సమస్త సృష్టికి నీవే తండ్రివి. దానికి ముఖ్య పూజనీయుడగు పరమాచార్యుడవు నీవే. నీతో సమానుడెవ్వడును లేడు. నీతో సమానమైన వాడు మరొకడు ఉండజాలరు. ఈ అపరిమిత శక్తి సంపన్నుడవైన ఓ ప్రభు, అట్టి ఎడ ముల్లోకములలో నీకంటే నువ్వు అధికుడెవడుండును. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామాలు. సో చాలా అద్భుతమైన శ్లోకము. ఇదంతా కూడా అర్జునుడి యొక్క ప్రార్థనలు. అంటే అర్జునుడు విశ్వరూపాన్ని చూసినప్పుడు ఆయన ఆ భావంతో పాడుతున్నటువంటి ప్రార్థనలు చాలా మీనింగ్ కూడా ఉంది, డెప్త్ కూడా ఉంది. అంటే చాలా ఒక అద్భుతమైన ఒక కీర్తన అని చెప్పుకోవచ్చు. అంటే భగవద్గీతలో ఉండే కీర్తన, భగవద్గీతలో ఉండేటువంటి కృష్ణ కీర్తన ఇది. పితాసి లోకస్య చరాచరస్య త్వమస్య పూజ్యశ్చ గురుర్గరీయాన్ నత్వత్సమస్తోభ్యధికః కుతోన్యో లోకత్రయేప్య ప్రతిమా ప్రభావ. ఇది కూడా చాలా డెప్త్ మీనింగ్ అనేది కూడా ఉంది. మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, పితాసి లోకస్య చరాచరస్య. చరాచరము అంటే ఏంటి? స్థావర జంగమములు. ఓకే, స్థావర జంగములు. ఇప్పుడు మన విశ్వములో 2 రకములైనటువంటి వస్తువులు కానీ జీవులు కానీ ఉంటాయి. ఏంటంటే స్థావరములు, జంగమములు. కొన్ని కదిలేవి, కొన్ని కదలనివి. కదలకుండా ఉండేటువంటి జీవికి ఎగ్జాంపుల్ ఏమిటి? ఎవరైనా చెప్పగలరా? చెట్లు ప్రభుజీ. చెట్లు, పర్వతాలు, గుట్టలు. చెట్లు, పర్వతాలు, గుట్టలు. లేకపోతే మనం జీవుల్లో చెప్పుకోవాలంటే చెట్లు అని చెప్పుకోవచ్చు. లేకపోతే ఏదైనా కూడా ఒకటే ఒక చోట ఉండేటువంటి ప్రాణులు ఏమైనా కూడా మనం వాటిని చెప్పుకోవచ్చు. ఓకే, కదలనటువంటివన్నీ ఇవి. కదిలేవి మనకు తెలుసు. ప్రతి ఒక్క ప్రాణి, మనుషులు, కాళ్ళు చేతులు ఉన్న ఏదైనా ఒక ప్రాణి కూడా కదులుతూనే ఉంటుంది కదా. అయితే ఈ స్థావర జంగములకి రెండింటికి కూడా, సమస్త లోకానికి కూడా తండ్రి ఎవరు అంటే త్వం, మీరే తండ్రి. అంటే చరాచర ఈ జగత్తుకి తండ్రి ఎవరు అంటే భగవంతుడే. భగవంతుడే తండ్రి. ఆయన నుంచే ఈ ప్రపంచం అంతా కూడా వచ్చింది. మనం ఎవరిని తండ్రి అని పిలుస్తాము? ఎవరి నుంచి అయితే గనక బీజం వస్తుందో, ఏ బీజం వల్ల మన సృష్టి అనేది వస్తుందో వాళ్ళని మనం తండ్రి అంటాం. సో అహం బీజ ప్రదపిత అంటాడు శ్రీకృష్ణ భగవానుడు. అంటే నేను తండ్రిని. ఎందుకంటే ఈ సమస్త చరాచర సృష్టికి కూడా బీజము శ్రీకృష్ణ భగవానుడు వేస్తాడు. ఎందులో అంటే మన భౌతిక ప్రకృతిలో. ఇంకా చెప్పాలంటే శ్రీకృష్ణ భగవానుడు ఏం చెప్తున్నాడంటే, మాతాహం అస్య జగతో పితాహం అస్య జగతో మాతాదాత అని చెప్తున్నాను. అంటే నేనే తండ్రిని. పితాహం అస్య జగతో మాతాదాత పితామహ.
తండ్రిని కూడా నేనే, తల్లిని కూడా నేనే. దాత అంటే సపోర్ట్ ఇచ్చేవాడిని కూడా నేనే. పితామహ, పితామహ అంటే ఏంటి? తాతగారు. తాతగారిని కూడా నేనే. వేద్యం పవిత్రం ఓంకార రుక్ సామ యజురేవచ. తెలుసుకోదగినటువంటి జ్ఞానాన్ని నేనే. పరమ పవిత్రమైనటువంటి వాడిని నేనే. ఓంకారాన్ని కూడా నేనే. ఋగ్వేదమైన, సామవేదమైన, యజుర్వేదమైన కూడా నేనే అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. అంటే శ్రీకృష్ణ భగవానుడు ముల్లోకాలకి కూడా తండ్రి అనమాట. మనందరికీ కూడా తండ్రి ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడు. అయితే మన శాస్త్రాలలో చాలా అద్భుతంగా చెప్పి ఉంటాయి ఎన్నో విషయాలు. ధర్మశాస్త్రాలలో ఏం చెప్తారంటే తండ్రి యొక్క మాటలని మనము, ఆజ్ఞలని పరిపాలించాలి అనేటువంటి పితృవాక్య పరిపాలన అని చెప్తారు. అంటే తండ్రి చెప్పినటువంటి మాటని వినడం అనేది పిల్లల యొక్క లక్షణం. అయితే 3 రకాలైనటువంటి పిల్లలు ఉంటారంట. 3 రకాలైనటువంటి పిల్లలు ఉంటారు. ఎవరు వాళ్ళు అంటే, తండ్రి ఏం కోరుకుంటున్నాడో ముందే తెలుసుకొని చేసేటువంటి వాడు ఉత్తమమైనటువంటి కొడుకు. తండ్రి చెప్పిన తర్వాత చేసేటువంటి వాడు మధ్యముడు. తండ్రి చెప్పిన తర్వాత కూడా చేయనటువంటి వాడిని అధముడు అని అంటారు. అలాంటి పుత్రుణ్ణి మూత్ర అని కూడా చెప్తారు. పుత్ర మూత్ర అంటే మూత్రంతో సమానము అని చెప్తారు ఎవరైతే కనుక తండ్రి మాటను విననటువంటి వాడు. మరి తండ్రి ఎవరు అంటే మన అసలైనటువంటి తండ్రి శ్రీకృష్ణ భగవానుడే. ఇక్కడ శ్లోకంలో కృష్ణ భగవానుడు చెప్తున్నాడు, పితాసి లోకస్య చరాచరస్య అని ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. ఇంకొక శ్లోకంలో అహం బీజ పిత, నేనే బీజ ప్రదానం ఇచ్చేటువంటి తండ్రిని అని. ఇంకొక శ్లోకంలో పితాహం అస్య జగతో మాతాధాత పితామహ అని. అంటే మళ్ళా కూడా శ్రీకృష్ణ భగవానుడు మనకి చెప్పడం జరుగుతుంది, నేనే తండ్రిని అని. అంటే పరమ పూజనీయమైనటువంటి మన అసలైనటువంటి తండ్రి శ్రీకృష్ణ భగవానుడే. అంటే మనకి బయోలాజికల్ ఫాదర్స్ చాలా మంది ఉండొచ్చు, కానీ మనకి స్పిరిచువల్ ఫాదర్ అంటే యాక్చువల్గా మన రియల్ ఫాదర్ ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడే. తండ్రి ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడే తండ్రి. అలాగే ఇందాక చెప్పినట్టుగా ఉత్తమమైనటువంటి పుత్రులలాగా మనము వ్యవహరించడానికి ప్రయత్నం చేయాలి. ఉత్తమమైనటువంటి పుత్రులు ఎవరు అంటే ఇప్పుడు జగత్తంతా ఉంది, అందరూ కూడా కృష్ణ భగవానుడి యొక్క పిల్లలే. అందులో స్థావర జంగమాలు కూడా వస్తాయి, ప్రాణులు కూడా వస్తాయి, పక్షులు కూడా వస్తాయి, పురుగులు కూడా వస్తాయి, అన్నీ వస్తాయి, మనుషులు కూడా వస్తారు. కానీ ఇందులో కొంతమంది మనుషులే భగవంతుడు ఏం చెప్పాడో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది తెలుసుకొని ఆచరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది తెలుసుకొని ఆచరించి వాళ్ళని వాళ్ళు పునీతులు చేసుకుంటున్నారు. శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చినటువంటి తన దివ్య సందేశాన్ని ఎవరైతే పాటిస్తారో, అంటే శ్రీకృష్ణ భగవానుడి మనసులో ఏముంది అనేది మనం తెలుసుకుంటే అప్పుడు మనం కూడా ఉత్తమమైనటువంటి పుత్రులం అవుతాం. కానీ ఒక విషయం ఏంటంటే, తండ్రి ఎప్పుడైనా కూడా పిల్లలు మాట వినట్లేదని చెప్పి తండ్రి భోజనం పెట్టకుండా ఉండడు. ఇప్పుడు కొంతమంది పిల్లలు మాట వినరు. మాట విననంత మాత్రం నా తండ్రి భోజనం పెట్టకుండా ఉండడు కదా. వాళ్ళ పైన డిపెండ్ అయినటువంటి పిల్లలందరికీ కూడా సమానంగా భోజనం పెట్టడం జరుగుతుంది. అయితే ఎవరైతే తను చెప్పినటువంటి మాటని విని చక్కగా నడుచుకుంటారో వాళ్ళ పట్ల ఎక్కువ ప్రేమను చూపిస్తారు. ప్రేమను చూపించడం అంటే వాళ్ళ పట్ల అలాగే రెసిప్రోకేషన్ అనేది కూడా ఉంటుంది వాళ్ళ పట్ల. అలాగే ఇప్పుడు మనుషులు ఎంతో మంది ఉన్నారు. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిత్ మాం వేతి తత్వతః. మనుషులు చాలా మంది ఉన్నారు. ప్రాణుల్ని పక్కన పెట్టేద్దాం, ఎందుకంటే పాపము వాటికి అవకాశం లేదు. వాటికి భగవతత్వము తెలుసుకునేంత తెలివితేటలు వాటికి లేవు. అంటే ఆ శరీరానికి ఆ బుద్ధి అనేది లేదు. భగవతత్వాన్ని అర్థం చేసుకునేంత తెలివితేటలు బుద్ధి కానీ వాటికి లేదు. మనుషుల్లో తీసుకుందాం. ఇప్పుడు మనుషుల్లో కూడా ఎంతమంది భగవద్గీతను వినడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకే కృష్ణుడు అన్నాడు, మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి. చాలా తక్కువ మంది ప్రయత్నం చేస్తున్నారు. వేలలో ఒకడు, లక్షలలో ఒకడు, కోట్లలో ఒకడు మాత్రమే ప్రయత్నం చేస్తున్నాడు. యతతామపి సిద్ధానాం కశ్చిత్ మాం వేతి తత్వతః. అలా ప్రయత్నం చేసిన వాళ్ళల్లో కూడా, అలా ప్రయత్నం చేసి సిద్ధిని పొందినటువంటి వాళ్ళల్లో కూడా వేలాది వేల మంది ముక్త పురుషులలో కూడా ఒక్కడు మాత్రమే నన్ను తెలుసుకోగలుగుతున్నాడు.
అంటే అసలు దేవాది దేవుడి యొక్క పొజిషన్ ఏంటి? శ్రీకృష్ణ భగవానుడి యొక్క పొజిషను మనం ఇంత అని చెప్పలేం. అది ఎంత అని మనకి చెప్పలేం. అనంతమైనటువంటిది. కాబట్టి భక్తులు ఎప్పుడైనా కూడా ఒక మంచి పుత్రుడు ఎలా వ్యవహరిస్తాడో ఆ విధంగా వ్యవహరించాలి. ఒక మంచి కొడుకు ఎలాగైతే వాళ్ళ తండ్రి చెప్పినటువంటి మాట ఏముంది వాళ్ళ తండ్రి మనసులో అనే విషయాన్ని ముందే గ్రహించి ముందే చేసేస్తారు. వాళ్ళు ఉత్తమమైనటువంటి పిల్లలు. అలా మనం కూడా శ్రీకృష్ణ భగవానుడి మనస్సులో ఏముందో మనం గ్రహించి ఆ విధంగా మనం నడుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. శ్రీకృష్ణ భగవానుడు ఈ సృష్టిని ఎందుకు తయారు చేశాడు? అయితే ఈ జీవులందరినీ కూడా ఈ సృష్టిలోకి ఎందుకు పంపించాడు అనేది మనం బిగ్ పిక్చర్ అర్థం చేసుకోవాలి. ఇంకా దానిపైన బిగ్ పిక్చర్ అని మనం ఎప్పుడైనా ధార్మికంగా మాట్లాడినప్పుడు ఏదైనా ప్రవచనం విన్నప్పుడు ఇంతవరకే వింటాం. ఓకే, భగవంతుడు సృష్టిని తయారు చేశాడు, భగవంతుడు జీవులు సృష్టించాడు, భగవంతుడు ఇదంతా. బట్ దీన్ని మించినటువంటి విషయం ఒకటి ఉంది. అదే మనకి భగవద్గీత చెప్తున్నది. పరస్తస్మాత్తు భావాన్యాత్ వ్యక్తో వ్యక్త సనాతన. అంటే ఈ సృష్టి మాత్రమే కాదు, సృష్టిని మించినటువంటి విషయం ఇంకొకటి ఉంది, పరస్తస్మాత్. అదే భగవంతుడి యొక్క స్వధామం, వైకుంఠధామం. భగవంతుడికంటూ ఒక ధామం అనేది ఉన్నది. అది ఎంత పెద్దది అంటే 3 వంతులు అది ఉన్నది. ఒక పావు వంతు మాత్రమే మన భౌతిక ప్రపంచం ఉన్నది. మనం ఎప్పుడు కూడా భౌతిక సృష్టి గురించే మాట్లాడతాం, భౌతిక సృష్టి గురించే మాట్లాడతాం కానీ ఆధ్యాత్మిక విషయం, ఆధ్యాత్మికమైన ప్రపంచం గురించి ఎందుకు మాట్లాడడం లేదు? ఆధ్యాత్మిక ప్రపంచం గురించి ఎందుకు మనం విచారించడం లేదు, ఆలోచించడం లేదు? మరి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎవరు ఉన్నారు, భౌతిక ప్రపంచంలో ఎవరున్నారు? ఇది కంప్లీట్ పిక్చర్ ఉండాలి మనకి. ఆధ్యాత్మిక జగత్తులో నిత్య సిద్ధులు ఉంటారు. నిత్య సిద్ధులు అంటే వాళ్ళు ఇటర్నల్లీ లిబరేటెడ్ సోల్స్, అంటే వాళ్ళు ముక్తిని పొందినటువంటి ముక్త పురుషులు. భాగవత భక్తులు అంటే వాళ్ళు భక్తితో వాళ్ళు మొత్తం అంతా సిద్ధిని పొందినటువంటి వాళ్ళు అప్పుడు నిత్యంగా అక్కడే ఉంటారు. వాళ్ళు భగవంతుడి యొక్క భక్తి చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అనేది లేదు వైకుంఠంలో. వైకుంఠ అంటేనే అది కుంఠ, విగత కుంఠ ఇది వైకుంఠ. ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళకి, ఎటువంటి కుళ్ళు అనేది లేదు మనసులో. ఈ భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి జనాలకే ఇదన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ ద్వంద్వములు ఎక్కడున్నాయంటే భౌతిక ప్రపంచంలో ఉన్నాయి. చీకటి అనేది, అంధకారం అనేది, అజ్ఞానం అనేది, అనర్థాలు అనేవి ఎక్కడున్నాయంటే భౌతిక ప్రపంచంలో ఉన్నాయి. అలా డిజైన్ చేశాడు భగవంతుడు. ఎందుకు అలా చేశాడు? ఎందుకు ఈ చీకటి ప్రపంచాన్ని తయారు చేశాడు? ఎందుకు అసూయ కలిగినటువంటి ప్రపంచాన్ని తయారు చేశాడు భగవంతుడు? ఎందుకు ఇలాగ ద్వంద్వములతోటి అందరూ ఇంతగా ఇబ్బంది పడుతున్నారు ప్రపంచంలో? భగవంతుడు అనుకుంటే ఒక్క క్షణంలో అందరినీ కూడా ముక్తులు చేయగలడు. అలా చాలాసార్లు కూడా చేశాడు భగవంతుడు. మొత్తం అందరినీ కూడా ముక్తి ఒకటేసారి ఇచ్చేయగలడు. మొత్తం ప్రపంచం, మొత్తం యూనివర్స్ అంతా ఖాళీ అయిపోతుంది. అలా అనుకుంటే ఆయన చేయగలడు. అలా చాలాసార్లు చేశాడు కూడా. అదే భక్తులు తెలుసుకొని భక్తులు వెళ్ళి చెప్పినట్టయితే కనుక ఆయన ఇచ్చేస్తాడు అందరికీ ఒకటేసారి. ఒకసారి అలాగే జనకుడట ఆయన ఏదో చేసినటువంటి ఒక చిన్న తప్పిదం వల్ల ఆయన నరకానికి ఒక 2 నిమిషాలు తీసుకెళ్లాల్సినటువంటి విషయం పని జరిగింది. నరకానికి ఒక 2 నిమిషాలు తీసుకెళ్ళారు. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ చూసి ఆ నరకంలో ఎంత కష్టపడుతున్నారు ఇక్కడ జీవులు అని చూసి ఆయన చాలా కరుణతోటి ఆయన మనసు నిండిపోయి. భక్తుడి యొక్క మనస్సు, ఒక వైష్ణవుడి యొక్క హృదయం అలా ఉంటుంది. పరదుఃఖ దుఃఖి, పరదుఃఖ సుఖి కాదు. వేరే వాళ్ళ దుఃఖాన్ని చూసి దుఃఖిస్తాడు ఒక వైష్ణవుడు. సో అలాగా జనక మహారాజు చూసి చాలా బాధపడి వాళ్ళందరికీ కూడా రామనామం చెప్పడం చెప్పించాడు. చెప్పిన వెంటనే నరకం అంతా ఖాళీ అయిపోయింది. 1 నిమిషంలో నరకం ఖాళీ అయిపోయింది. సో ఈ విధంగా భక్తుడు భగవంతుడి యొక్క మనసును ఎరిగి ఉంటాడు. భగవంతుడు మనకి అన్ని అవకాశాలను ఇచ్చాడు. మనని పవిత్రీకరించుకోవడానికి భగవంతుడు మనకి అవకాశాన్ని ఇచ్చాడు. ఆయన 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 యొక్క ఎన్నో లీలలను ఆయన చేయడం జరిగింది. భౌతిక ప్రపంచానికి రావాల్సినటువంటి అవసరం ఏంటి భగవంతుడికి? ఆధ్యాత్మిక ప్రపంచం 3 వంతులు అయినప్పుడు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆయనకి నిత్య సిద్ధులందరూ కైంకర్యము, సేవ అంత చక్కగా చేస్తున్నప్పుడు, లక్ష్మీదేవి గోపికలు కూడా సేవ చేస్తున్నప్పుడు ఆయన ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం ఏంటి? ఈ చీకటి ప్రపంచం, ఈ మృత్యు సంసారం లోపలికి రావడం అవసరమే లేదు. ఎందుకంటే ఈ మృత్యు సంసారంలోకి ఎవరు వస్తారంటే ఓన్లీ కర్మ కాలని వాళ్ళే వస్తారు. ఎవరైతే భగవంతుడికి విముఖులు అవుతారో, భగవత్ విముఖులు,
భగవంతుడి పట్ల వాళ్ళు విముఖులైనటువంటి వాళ్ళని మాత్రమే ఇక్కడ పంపించడం జరుగుతుంది ఈ చీకటి ప్రపంచంలో. ఎందుకంటే వాళ్ళు కోరుకుంటారట కొంతమంది, మాకు కూడా స్వతంత్రంగా ఉండాలి అనేటువంటి ఒక కోరిక. నేను స్వతంత్రంగా నేను భోగించాలి అనేటువంటి కోరిక, లేకపోతే నాకు భగవంతుడితో సమానత్వం కావాలి అనేటువంటి ఒక రెబెలియస్ నేచర్ అంటారు. అంటే మనం భగవంతుడి యొక్క అథారిటీని మనం ఎప్పుడైతే రిజెక్ట్ చేస్తామో, రెబెల్ చేస్తామో, అప్పుడు మనం ఏం చేస్తారంటే ఇక్కడికి పంపిస్తారు. ఎలాగైతే ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఉంటుంది, గవర్నమెంట్ మనం చెప్పినట్టుగా ఫాలో చేస్తే చక్కగా హ్యాపీగా ఉండొచ్చు, ఏం ప్రాబ్లం లేదు, మనం అన్ని పనులు చేసుకోవచ్చు. ఎవరైనా కూడా ఏమైనా ఫ్యామిలీ వాళ్ళు పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి చేసుకోవచ్చు, ఇల్లు కట్టుకోవాలంటే ఇల్లు కట్టుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. వాళ్ళు ఆల్ ఓవర్ ఇండియా మీరు ఎక్కడైనా తిరగవచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఎప్పుడైతే మనం రూల్స్ బ్రేక్ చేయడం మొదలు పెడతాము, ఎప్పుడైతే గవర్నమెంట్కి మనం అగేన్స్ట్గా మాట్లాడడం మొదలు పెడతాము, కాన్స్టిట్యూషన్కి అగేన్స్ట్గా మాట్లాడడం మొదలు పెడతాము, ఎక్కడైతే మనము లాస్ని వయలేట్ చేయడం మొదలు పెడతాము, ఎప్పుడైతే వేరే వాళ్ళకి ఇబ్బంది, సివిల్ కేసు క్రిమినల్ కేసెస్ మొదలు పెడతామో, అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వస్తుంది సీన్లోకి. పోలీస్ డిపార్ట్మెంట్ అంటే యముడు అనమాట. అంటే మన భౌతిక ప్రపంచం అనేది భగవంతుడైతే ఆ రూల్స్ అన్ని కూడా సెటప్ చేసింది ఏంటంటే ఈ భౌతిక ప్రపంచం యొక్క నియమాలు, ధర్మశాస్త్రాలు. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఎవరు అంటే యముడు అనమాట. సో మనం చేసినప్పుడు మనని పోలీసు ఏం చేస్తారంటే స్టేషన్లో పెట్టి మనకి జైల్లో పెడతారు. జైల్లో పెట్టడం జరుగుతుంది, జైలు శిక్ష, ఖైదీ శిక్ష. సో ఏ జీవులైతే గనక భగవంతుడికి అగెయిన్స్ట్గా వాళ్ళందరూ కూడా చేశారో వాళ్ళందరినీ కూడా ఈ చీకటి ప్రపంచంలోకి పంపించడం జరిగింది. కాబట్టి మనం ఈ చీకటి ప్రపంచంలో ఉన్నామని ఫస్ట్ తెలుసుకోవాలి. ఎక్కడున్నా నేను ఎక్కడున్నాను, ఎక్కడికి వెళ్ళాలి అని తెలుసుకోవాలి. మొదటి విషయం, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలంటే దానికి కూడా ప్రాసెస్ ఒకటే. భగవంతుడి నుంచి విముఖుడు అయినప్పుడే మనకి ఈ ప్రాబ్లం అంతా వచ్చింది. మనం భగవంతుడికి సన్ముఖముగా కూర్చొని ఉండాలి. భగవంతుడిని మన ఎదురుకుండా పెట్టుకొని భగవంతుడినే మన పాద పద్మాలను పట్టుకోవాలి. ఎంతసేపు భగవంతుడిని విడిచిపెడతామో అప్పటి వరకు ఈ 14 లోకాలలో తిరుగుతూనే ఉండాలి అంతే. సో అప్పటి వరకు కష్టాలు అనుభవిస్తూనే ఉండాలి. ఇంకా దానికి అంతు లేకుండా కష్టాలను అనుభవించాల్సి ఉంటుంది అనమాట, మనం భగవంతుని కనుక ఒప్పుకోకపోతే. అయితే ఒక మంచి పుత్రుడు అయితే, ఒక మంచి భక్తుడైతే గనక కృష్ణ భగవానుడు చెప్తున్నటువంటి ఈ విషయాన్ని గ్రహిస్తాడు. ఓహో, నేను ఈ విధంగా ఉండాలన్నమాట. శ్రీకృష్ణ భగవానుడు ఇచ్చినటువంటి సందేశం ఏమిటి భగవద్గీతలో? సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచా. అన్ని ధర్మాలను విడిచిపెట్టి భగవంతుడి యొక్క శరణాగతి పొందాలి. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కరు. అంటే భగవంతుడినే తలుచుకోవాలి మనసులో. మన మనసు ఉన్నది భగవంతుడిని తలుచుకోవడానికి. అంతేగాని మనకి ఎన్నో సంవత్సరాల కిందట మనని అవమానపరిచినటువంటి వాళ్ళని, ఆ అవమానాన్ని మళ్ళా మెలికేసుకోవడానికి కాదు మనసు ఇచ్చింది, భగవంతుడిని తలుచుకోవడానికి మనసునిచ్చింది. మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ, భగవంతుడిని మాత్రమే తలుచుకోవాలి, మన శత్రువుల్ని కాదు తలుచుకోవాల్సింది. మధ్యాజీ, భగవంతుడిని మాత్రమే పూజించాలి, ఇంకెవరిని పూజించకూడదు. మద్భక్త, భగవంతుడు అంటున్నాడు భక్తుడు అవ్వము అని. భక్తుడు అవ్వమని చెప్తున్నాడు కృష్ణుడు క్లియర్గా. భక్తుడు అవ్వమని చెప్తున్నాడు. మనం భక్తులం అవ్వాలి, భక్తి చేయాలి. అందులోనే మన మంచి అనేది ఉంది. మా నమస్కురు, భగవంతుడికి నమస్కారం చేయాలి. ఈ 4 విషయాలు చేయాలి అంతే. ఇలా చేసినట్టయితే మనం ఉత్తమమైనటువంటి పుత్రులం అవుతాం. ఉత్తమమైనటువంటి పుత్రులు అయితే అప్పుడు మనని ఈ జైల్లోంచి బయటికి పంపిస్తారు. ఎవరైతే జైల్లో కరెక్ట్గా మంచిగా వింటారో, మంచిగా ఉంటారో వాళ్ళందరికీ ఏం చేస్తారంటే శిక్షని తగ్గించేసి వాళ్ళని బయటికి పంపించేస్తారు త్వరగా. వీళ్ళు బాగా చేశారు, మంచిగా ఉన్నారు, ఉన్నంతసేపు కరెక్ట్గా ఉన్నారు, మనం చెప్పిన రూల్స్ అన్ని ఫాలో చేశారు, వెరీ గుడ్, ఓకే మీరు వెళ్ళొచ్చు. అంటే మీరు మారిపోయారనమాట, ఇప్పుడు మీ వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు కాబట్టి మీరు వెళ్ళిపోవచ్చు. సో మనం కూడా బయటకు పడవచ్చు ఈ భౌతిక ప్రపంచం నుంచి, భగవంతుడు చెప్పినటువంటి మాట విన్నట్టయితే. అదే మధ్యమైనటువంటి వాళ్ళైతే చెప్పిన తర్వాత చేయడం. అసలు అధమమైనటువంటి పుత్రులు అంటే నాస్తికులు లేకపోతే పాషాండులు. అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ భగవంతుడు అంటే ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు,
పోనీ తెలుసుకున్న తర్వాత భగవంతుడి యొక్క సందేశం ఏమిటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. అంత స్పష్టంగా భగవంతుడి సందేశం తెలిసిన తర్వాత కూడా చేయకపోవడం అనేది అధమమైనటువంటి పుత్రుడి యొక్క లక్షణం. అలా మనం చేయకూడదు. అలా నాస్తికులు చేస్తారు, అలా పాషాండులు చేస్తారు. ఆ విధంగా వాళ్ళు అంత స్పష్టంగా కృష్ణ భగవానుడు అంత క్లారిటీగా భగవద్గీతలో చెప్పినా కూడా వాళ్ళు వేరే విధంగా మీనింగ్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళకి నచ్చినట్టుగానే వాళ్ళు ఉంటారు. అలా చేసినట్టయితే వాళ్ళని అధమమైనటువంటి పుత్రుడు అంటారు. కానీ శ్రీకృష్ణ భగవానుడు ఎంత కరుణామయుడు అంటే, ఎలాగైతే ఒక తండ్రి సపోజ్ భోజనం పెట్టాలంటే మాట వినే కొడుకే భోజనం పెడతాడని కాదు, తండ్రి అందరికీ పెడతాడు. కాబట్టి ఇక్కడికి అందరికీ సరిపోయేంత భోజనం అనేది ఉంది, అందరికీ సరిపోయేంత భోగం అనేది ఉంది ఇక్కడ ఈ ప్రపంచంలో. అంటే మీరు ఆఫ్రికా అడవుల్లో ఏనుగుని చూసినట్టయితే ఆ ఏనుగు ఎన్నో టన్నులు కావాలి, దానికి షుగర్ కేన్ కావాలి, ఎంతో దానికి గడ్డి కావాలి, టన్నుల గ్రాస్ కావాలి. అంత టన్నుల గడ్డి కూడా రెడీగా ఉంది, అవైలబుల్గా ఉంది. చాలా భోజనం అవైలబుల్గా ఉంది ఈ భౌతిక ప్రపంచంలో. అంటే ఎవరికి కూడా ఏమి తక్కువ అనేది లేదు. యాక్చువల్గా చెప్పాలంటే మన మనసులో ఉండేటువంటి ఆలోచనల వల్ల మనకు తక్కువ అని అనిపిస్తుంది, కానీ ఎవరెవరికి ఎంత కావాలో భగవంతుడు ఇచ్చే ఉన్నాడు అందరికీ కూడా. మనం మనసులో సాటిస్ఫాక్షన్ అనేది మనకు ఉంటే ఆల్రెడీ భగవంతుడు మనకి ఎంత మనం డిజర్వ్ చేస్తామో అంత ఇచ్చున్నాడు. అది ఈ విషయం. పితాసి లోకస్య చరాచరస్య, భగవంతుడు పరమపిత. త్వమస్య పూజ్యశ్చ గురుర్ గరీయ, పూజనీయుడు అయినటువంటి వాడు ఏకైకమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు. సో ఒక మంచి శ్లోకం ఉందట. ఒక శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఫిలాసఫీ అంటే ఏంటి? శ్రీ చైతన్య మహాప్రభు ఫిలాసఫీ అంటే రమ్య కాచిత్ ఉపాసన వ్రజవధు, రమ్య కాచిత ఉపాసన వ్రజవధు వర్గేన వా కల్పిత. అంటే ఏంటర్థం అంటే రమ్య కాచిత వా వ్రజవధు అంటే ఏ విధంగా అయితే గోపికలు శ్రీకృష్ణ భగవానుడిని పూజిస్తారో ఆ విధంగా మనము భగవంతుడిని పూజించాలి. అసలు ఎవరు, చాలా అద్భుతమైనటువంటి శ్లోకం. ఈ శ్లోకంలో మనకి చాలా విషయాలు తెలుస్తాయి అన్నమాట. ఈ శ్లోకం అంటే ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు, అది మొదటి విషయం. ఆరాధ్యో భగవాన్ వ్రజేశ తనయ, అది మొదటి విషయం. ఆరాధ్యో భగవాన్ వ్రజేశ తనయ. మొదటి విషయం మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే పరమ పూజనీయమైనటువంటి వాడు ఎవరు అని చైతన్య మహాప్రభు ఏం చెప్పారంటే, ఆరాధ్యుడు ఎవరు అంటే భగవాన్ వ్రజేశ తనయ. వ్రజేశుడు ఎవరు అంటే నందమహారాజు, నందమహారాజు యొక్క పుత్రుడైనటువంటి శ్రీకృష్ణ భగవాన్. తద్ధామ వృందావనం, ఆయన ధామము స్వధామం వృందావనం. బృందావనాన్ని మించినటువంటి స్థలము ఈ భూ ప్రపంచంలో లేదు, అది భూలోక బృందావనము. అయితే మన గోలోక బృందావనాన్ని మించినటువంటి ధామం ఇంకొకటి లేదు, అది పరంధామం అంటారు దాన్ని. రమ్య కాచిదు ఉపాసన వ్రజవధు వర్గేన వా కల్పిత అంటే ఏ విధంగా అయితే గోపికలు శ్రీకృష్ణ భగవానుణ్ణి ఆరాధించారో ఆ విధంగా ఆరాధించడం అనేది అత్యున్నతమైనటువంటి ఆరాధన. వాళ్ళు ఏ విధంగా ఆరాధించారు శ్రీకృష్ణ భగవానుడిని అంటే ఆయన అంతగా చాలా మనసుతో గాఢంగా వాళ్ళు ప్రేమించారు. శ్రీకృష్ణ భగవానుడు ఏం కోరుకుంటున్నాడు మన దగ్గర అంటే ప్రేమని కోరుకుంటున్నాడు. అంటే మనం ఏం చెప్పుకున్నాం ఇందాక, తండ్రి అని చెప్పుకున్నాం, భగవంతుడు తండ్రి అని చెప్పుకున్నాం. కానీ ఆయన తండ్రి అయినప్పటికీ మనం ఆయన పుత్రులలాగా ఉండాలి. ఆయన ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే ఆయనని మనం చూసుకోవాలని. ఏ విధంగా అయితే యశోదమ్మ, యశోద అయినా నందమహారాజ్ అయినా అందరూ కూడా భగవంతుడి పుత్రులే. కానీ వాళ్ళేం కోరుకున్నారంటే భగవంతుడు నా పుత్రుడు కింద రావాలని కోరుకున్నారు. ఈ రెండు రిలేషన్షిప్స్లో తేడా ఉంది. ఇప్పుడు తండ్రిని మనం కోరుకుంటాం. తండ్రికి నేనేం కోరుకుంటానంటే తండ్రి నాకు ఇది ఇవ్వు, నాకు ఆస్తి నీవు, అది నీవు, ఇది ఇవ్వు అని అడుగుతాం. నన్ను కాపాడు, నన్ను చూసుకోవాలి. అదే మనం తండ్రి అయితే కనుక మనం నీకేం మంచి చేయాలని ఆలోచిస్తాం. నిష్కామమైనటువంటి ప్రేమ అనేది ఉంటుంది అందులో. అది భగవంతుడు కోరుకునేది. భగవంతుడు కోరుకునేది ఏంటంటే శుద్ధ భక్తి. యశోద ఆవిడేం కోరుకోదు అంటే ధనం దేహి, యశం దేహి అని చెప్పేసి ఆవిడ కోరుకోదు.
నాకు ధనము కావాలి, నాకు పుత్రులు కావాలి, పౌత్రులు కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఏది అడగడం లేదు. ఆమె ఎవరినైనా కూడా అడిగితే ఏమడుగుతుందంటే శ్రీకృష్ణ భగవానుడు ఎలా సంతోషంగా ఉండగలడు. సపోజ్ ఎవరైనా సాధువు ఇంటికి వస్తే దీవించండి, మా అబ్బాయిని దీవించండి, ఆరోగ్యంగా ఉండాలని దీవించండి, చల్లగా ఉండాలని దీవించండి, అలాగా ఆలోచిస్తుంది. అది ప్రేమ అంటే. అందులో ఎటువంటి కపటం అనేది లేదు. ఇది భగవంతుడు కోరుకుంటున్నాడు. తర్వాత శాస్త్రం భాగవతం ప్రమాణం. భాగవతమే పరమ ప్రమాణం. అమల ప్రేమ పుమాన్ మహాన్. అంటే అన్నిటికన్నా ఇంపార్టెంట్ శాస్త్రం ఏమైనా ఉంది, ప్రమాణం ఏమైనా ఉంది అంటే అదే శ్రీమద్ భాగవతమే. శ్రీమద్ భాగవతం ప్రమాణం అమలం ప్రేమ పుమార్తో మహాన్. అంటే పుమార్తో మహాన్ అంటే పురుషార్థాలలో ఉత్తమమైనటువంటి పురుషార్థము ఖచ్చితంగా కామమైతే కాదు, అర్థము కూడా కాదు, పోని ధర్మమా, ధర్మము కూడా కాదు, పోని మోక్షమా, మోక్షం కూడా కాదు, మరి ఏంటి? ప్రేమ. ప్రేమ పుమార్తో మహాన్. ఇది శ్రీ చైతన్య మతమిదం. చైతన్య మహాప్రభు చెప్పినటువంటి విషయం ఇది. ఇది మనం తెలుసుకోవాలి. అంటే మనం ఇప్పుడు చెప్పుకున్నాం, ఇవాళ చెప్పుకున్నాం ఇప్పుడు ఈ శ్లోకాల్లో తమస్య పూజ్యశ్చ గురుర్ గర్య. అంటే పూజనీయమైనటువంటి ఆరాధ్యో భగవాన్ వ్రజేశ తనయ. శ్రీకృష్ణ భగవానుడే ఆరాధనీయమైనటువంటి దైవము. ఎందుకంటే పరమ పవిత్రమైనటువంటి శ్రీకృష్ణ భగవాను పూజించినట్టయితే ఒకటే ఒకటి కైవల్యైక ప్రయోజనం. కైవల్యైక ప్రయోజనం భాగవతంలో చెప్పారన్నమాట. ఎప్పుడైతే మనం విష్ణుమూర్తిని పూజిస్తామో అప్పుడు ఏంటంటే ఒకటే ఒక ప్రయోజనం ఉంది, వేరే ప్రయోజనం అనేది లేదు. మోక్షం మాత్రమే ప్రయోజనం, అదొకటే ప్రయోజనం. సో అందుకోసం మనం భగవంతుని పూజించాలి, కృష్ణుడిని మాత్రమే పూజించాలి. అది విషయం ఇక్కడ. గురుర్ గరీయాన్. గురువు, చరాచర సృష్టికి గురువు అంటే జగద్గురువు అనేటువంటి విషయం, అనేటువంటి పదం అనేది శ్రీకృష్ణ భగవానుడికి మాత్రమే చెల్లుతుంది. జగద్గురువు అంటే శ్రీకృష్ణుడు మాత్రమే జగద్గురు. శ్రీకృష్ణుడు చెప్పినది చెప్పినట్టుగా ఎవరైతే రిపీట్ చేస్తారో వాళ్ళు కూడా జగద్గురు అవుతారు. కానీ మొట్టమొదటి ఏకైక చైత్య గురువు ఎవరైనా ఉన్నారంటే అది శ్రీకృష్ణ భగవానుడు మాత్రమే. మనకి భగవద్గీతను మించినటువంటి జ్ఞానం ఇంకేదైనా ఉందా? భగవద్గీతను మించినటువంటి సందేశం ఇంకేమైనా ఉందా? భగవంతుడు ఇచ్చేటువంటి జ్ఞానము మనకి ఒక పాఠం, గురువులాగా మనకి టీచింగ్స్ ఇస్తున్నారు ఏ విధంగా ఉండాలి అని. భగవద్గీత చూడండి, ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీత. అంటే ఒకటే ఒక శాస్త్రాన్ని మీరు పిక్ చేసుకోండి అంటే ఎన్నో పుస్తకాలు ఉన్నాయి, ఎన్నో వేల పుస్తకాలు ఉన్నాయి. ఇప్పుడు నలంద అనేటువంటి ఒక యూనివర్సిటీ ఉంటుంది మన దగ్గర, అందులో వేల గ్రంథాలు ఉన్నాయి, వేల గ్రంథాలు. ఇప్పుడు ఇవంతా కాదు, ఒక్క పుస్తకమే. చెప్పండి, ప్రపంచానికి సరిపోయేటువంటి ఒకటే ఒక పుస్తకం అంటే భగవద్గీత. ఏకం శాస్త్రం చ దేవకీ పుత్ర గీత. కృష్ణుడి భగవద్గీతలో అన్ని సమస్తం ఉంది. అందులో ఎంత డెప్త్ ఉందంటే అంత డెప్త్ ఉంది. మీరు ఎలా ఉంది అంటే ఇప్పుడు ఎవరైనా అడగచ్చు, అయితే భగవద్గీతలో ఇది చేయడం ఎలా ఉంటుందో తెలుసా? భగవద్గీతలో సపోజ్ ఏదైనా తయారు చేయాలంటే అది ఎలా ఉందా? భగవద్గీతలో ఇది ఉందా, అది ఉందంటే అలాగా. భగవద్గీతలో ప్రిన్సిపల్స్ ఉంటాయి. మన లైఫ్లో మనం ఏ విధంగా బతకాలి అనేటువంటి ప్రిన్సిపల్స్ ఉన్నాయి. అన్నిటికన్నా ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఏంటంటే అదే భగవంతుడి యొక్క శరణాగతి. భగవంతుణ్ణి ప్రతి క్షణము కూడా తలుచుకోవడం అనేది అన్నిటికన్నా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అదే. గణిత శాస్త్రం కూడా అదే చెప్తుంది. ఏంటంటే రెండే ఉన్నాయంట రూల్స్. ఇక్కడ ఏంటంటే భగవంతుడిని విస్మర్తవ్యం, స్మర్తవ్యం సతతం విష్ణు, విస్మర్తవ్యం న జాతుచిత్. సతతము విష్ణువుని తలుచుకోవడమే శాస్త్రం. విస్మర్తవ్యం మర్చిపోకపోవడం అంటే ఒక్క నిమిషం మర్చిపోయినా, ఒక్క గంట మర్చిపోయినా మనం బాధపడాలంట, చాలా కోల్పోయినట్టు ఫీల్ అవ్వాలని శాస్త్రం చెప్తుంది. కృష్ణుడి కనుక మీరు 10 నిమిషాలు మర్చిపోయినా, ఒక గంట సేపు మర్చిపోయినా, ఒక పెద్ద మనం ఏదో చాలా డబ్బులు పోతే ఎలా ఫీల్ అవుతాం అలా ఫీల్ అవ్వాలంట. అయ్యో ఎంత పోయిందో, ఎంత లాస్ అయిపోయిందో నాకు. ఎందుకంటే మనకున్న టైం చాలా లిమిటెడ్ టైం. అంటే అన్నిటికీ కూడా ఒక టైం లిమిట్, ఎక్స్పైరీ డేట్ తోటి వచ్చినటువంటి ఒక ప్రోడక్ట్ లాగా మన లైఫ్ అనేది. అండ్ అది ప్రతి సెకండ్కి నిమిషానికి అది తగ్గిపోతుంది. ఏ విధంగా అయితే మనం చూసినట్టయితే ఒక క్యాండిల్, ఓకే, ఆ క్యాండిల్ అది తగ్గిపోతుంది, చిన్నగా అయిపోతుంది.
లేకపోతే సమ్ టైమ్స్ మనం చూస్తాం కదా శాండ్ డ్యూన్, అంటే ఇలాగ అందులో కనుక ఇసుక వేసి ఇలా వేస్తే అది చిన్నగా జారుతూ ఉంటుంది, అంటే కాసేపట్లో అది మొత్తం ఖాళీ అయిపోతుంది. అలాంటిది అది వెళ్ళిపోతుంది. ఆ, అలాంటి ఆయుష్ని ఒక్కొక్క సెకండ్ కూడా మనకి ఇంపార్టెంట్, ఒక్కొక్క సెకండ్ కూడా మనకి ఇంపార్టెంట్. మన కృష్ణుడిని మనం తలుచుకోవడం అనేది అంత ఇంపార్టెంట్. ఎందుకు అలాగా కృష్ణుడిని తలుచుకోవడం ఎందుకు అంటే, శ్రీకృష్ణ భగవానుడు పరమ పవిత్రుడు, పరమ పవిత్రుడు. ఆయనని మనం తలుచుకోవడం వల్ల, ఆయన ఎవరు, ఆయన గంగాదేవి కూడా ఎవరి నుంచి వచ్చింది, శ్రీకృష్ణ భగవానుడి యొక్క పాదాల నుంచి గంగాదేవి వచ్చింది. గంగాదేవి పరమ పాపాత్ములు కూడా స్నానం చేస్తే వాళ్ళ పాపాలను కడిగేటువంటి పవర్ ఉన్నటువంటిది గంగాదేవి. ఆ ఆమ్, ఆ, పరమశివుడు కూడా తనపైన ధరించేటువంటి తనని తాను పునీతం చేసుకోవడానికి ధరించేటువంటిది ఏది అంటే గంగాదేవి. అలాంటి గంగాదేవి భగవంతుడి యొక్క పాద పద్మాల నుంచి వస్తున్నాయంటే భగవంతుడి యొక్క పాద పద్మాలు ఎంత పవిత్రమైనవని మనం అర్థం చేసుకోవాలి. అలాంటి పాద పద్మాలని మనం కనుక శరణాగతి పొందినట్టయితే మనం కూడా పవిత్రులం అవుతాం. యాక్చువల్గా మనం అందరం కూడా భగవంతుడి యొక్క అంశలమే, కానీ ఈ భౌతిక ప్రపంచంలో వచ్చేసరికి మారిపోయాం మనం. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, మన అసోసియేషన్ ఎందులో ఉంటామో దాన్ని బట్టి మన గుణాలు అనేవి మారిపోతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, అమెరికాలో ఒక నావెల్ వచ్చిందంట, ఒక నావెల్, క్రిమినల్ నావెల్. ఆ నావెల్ చదివిన తర్వాత జనాలు అట నిజంగా ఆ నావెల్ చదివిన తర్వాత వాళ్ళు మర్డర్లు చేయడం మొదలుపెట్టారట. అంటే ఒరిజినల్గా వాడు బాగానే ఉన్నాడు, కాకపోతే వాడు చదివిన తర్వాత అలాంటి నావెల్స్, క్రిమినల్ నావెల్స్ చదివిన తర్వాత వాడికి మర్డర్ చేయాలనే ఆలోచన వచ్చింది. ఇలా చేస్తే ఎలా ఉంటుంది, బాగుంటుంది. అందులో అన్ని ఎగ్జాంపుల్స్ అన్ని చూపించారట ఎలా ఉంటుంది. సో అదే విధంగా, లేకపోతే స్కూల్లో పిల్లలు ఉంటారు, ఫస్ట్ బాగానే ఉంటారు, చిన్నప్పుడు బాగానే ఉంటారు, తర్వాత వాళ్ళు ఫ్రెండ్స్తో కలిసిన తర్వాత పాడైపోతారు. ఎవరితోటి, ఎవరైనా అట్లాగా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళతో కలిసినప్పుడు వాళ్ళు బ్యాడ్ హ్యాబిట్స్ వాళ్ళకు కూడా వచ్చేస్తాయి. అలాగే మనం కూడా, ఆత్మ కూడా శుద్ధమైనటువంటిది, భగవంతుడి యొక్క అంశ, అందులో ఎటువంటి డిఫెక్ట్ అనేది లేదు. కానీ భౌతిక ప్రపంచంలో కలిసినేసరికి, భౌతిక ప్రపంచం యొక్క మాయ మనని అంటుకునేసరికి మనకి ఆ కల్మషాలన్నీ అంటుకున్నాయి. ఇప్పుడు మనలో కల్మషాలు వచ్చి ఉన్నాయి ప్రస్తుతానికి. ఏంటా కల్మషాలు అంటే ఈ అనర్థాలే, కామము, క్రోధము, లోభము, అసూయ, ఈర్ష్య, ఇవన్నీ ద్వేషం, ఇవన్నీ కూడా మనలో ఉండేటువంటి అనర్థాలు. మనకి ఎంతగా అసూయ వచ్చిందంటే మనం భగవంతుడి పట్ల కూడా మనం అసూయ పెట్టుకుంటున్నాం. ఆ అసూయ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే భగవంతుడితోటి స్టార్ట్ అయింది అనమాట. భగవంతుడితోటి సమానత్వం మనం కోరుకుంటున్నాం అనమాట. మనం ఎలాగైతే ఉద్యమం చేసి ఫైట్ చేస్తారో అలాగే భగవంతుడితో నేను నీతోటి సమానమే. అలా ఫైటింగ్ చేయడం వల్ల మనము ముక్తిని పొందలేం. అది కరెక్ట్ ప్రాసెస్ కాదు. కరెక్ట్ ప్రాసెస్ ఏంటంటే భగవంతుడి యొక్క ఆరాధన చేయాలి. భగవంతుడిని ఆరాధిస్తే మనకు కూడా ఆయన క్వాలిటీస్ అంటుకుంటాయి, ఆయనకు ఉండేటువంటి క్వాలిటీస్ మనకు కూడా వస్తాయి. అప్పుడు మనం కూడా ముక్తులం అవుతాం. అందుకోసమని మనం భగవంతుడిని పూజించాలి. ఇది భగవంతుడి యొక్క సందేశం. భగవద్గీత యొక్క సందేశం ఏంటంటే ఎప్పుడు ఎల్లప్పుడూ ఒక్క సెకండ్ కూడా విడిచిపెట్టకుండా సతతము భగవంతుడి యొక్క కీర్తన చేయడం. సతతము భగవంతుడిని కీర్తించడం భగవంతుడి యొక్క సందేశం, భగవద్గీత యొక్క సందేశం. గురు గరియాన్ అంటే ఆయన ఎంతో చాలా గొప్పవాడు. నత్వత్ సమోస్త అభ్యధికో కుతోన్య, ఆయనకు వంటి సమానమైనటువంటి వారు ఎవరూ కూడా లేరు. అభ్యధిక కుతోన్యం, ఆయన్ని మించినటువంటి వాళ్ళు కూడా ఎవరూ లేరు. ఆయన మించినటువంటి వాళ్ళు కూడా ఎవరూ లేరు. ఈ విషయం తెలుసుకోవాలి. అయితే మనకి శాస్త్రంలో కూడా చెప్తారన్నమాట. శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఏం చెప్పారంటే, ఎందుకంటే మనకి ఎందుకు నేను చెప్తున్నాను ఉపనిషత్తు నుంచి అంటే, మనకి ఒక రకమైనటువంటి ఆలోచన ఉంది మనలో. ఏంటంటే ఏం కాదు, మనం కూడా భగవంతుడితో సమానమే, నరుడు నారాయణుడు సమానమని అదే శాస్త్రం చెప్తోంది. అదే వ్యాసుడు చెప్పినటువంటి వ్యాస హృదయం ఇదే అని చెప్తారు. అది తప్పు, చాలా తప్పు. భగవద్గీతలో ఈ శ్లోకం చదివితే తెలుస్తుంది. అందులో క్లియర్గా చెప్తున్నాడు. ఇక్కడ కృష్ణ భగవానుడు అర్జునుడు చెప్తున్నాడు, చాలా స్పష్టంగా చెప్తున్నాడు అర్జునుడు. నత్వత్ సమోస్త్య అభ్యధిక కుతోన్యం, నీతో సమానమైన వాడు మరొకడు ఉండజాలడు. అపరిమితమైనటువంటి శక్తి సంపన్నమైనటువంటి ఓ ప్రభు, ముల్లోకములలో నీకంటేను అధికుడు ఎవడుండును, భగవంతుడిని మించిన వాడు కూడా ఎవరు కూడా లేరు. అలా కాదండి, ఉపనిషత్తులో వేరే విధంగా చెప్పారండి. ఉపనిషత్తులో ఏం చెప్పారంటే అందరూ కూడా భగవంతుడితో సమానం అని చెప్పారండి. అలా నాకు చెప్పారండి అంటే శ్వేతశ్వేతర ఉపనిషత్తులో చెప్తున్నారు. నతస్య కార్యం కరణం చ విద్యతే, నతత్ సమశ్చాభ్యధికశ్చ దృశ్యతే,
పరాస్య శక్తిర్ వివిధైవ శ్రూయతే స్వభావకి జ్ఞాన బలక్రియాచ. అంటే భగవంతుడితోటి సమమైనటువంటి వాడు ఎవరు లేరు. నతత్ సమః చ అభ్యధికశ్చ దృశ్యతే, ఆయన మించినటువంటి వాడు కూడా ఎవరు లేరు. పరాస్య శక్తిర్ వివిధైవ శ్రూయతే, ఆయనకి వివిధమైనటువంటి శక్తులు ఉన్నాయి, ఒక శక్తి కాదు, అనంతమైనటువంటి శక్తులతోటి ఆయన ఈ సృష్టి స్థితి లయమునన్నిటి కూడా చేయడం జరుగుతున్నది. ఆ విధంగా భగవంతుడు పరిపాలిస్తున్నాడు ఈ ప్రపంచాన్ని అంతా కూడా. అందుకనే శ్రీకృష్ణ భగవానుడికి ఉన్నటువంటి ఇంకొక పేరు ఏంటంటే అసమోర్ధ్వ. అసమోర్ధ్వ అంటే ఆయనకి సమము కానీ మించినటువంటి వాళ్ళు కూడా ఎవరు లేరు. శ్రీకృష్ణ భగవానుడు చెప్తాడు, మత్త పరతరం నాణ్య కించిదస్తి ధనంజయ మై సర్వవిధం ప్రోక్తం సూత్రే మణిగణాయ. నన్ను మించినటువంటి వాడు ఎవరు కూడా లేరు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పడం జరిగింది. అయితే మనకి ఒక ఆలోచన రావచ్చు, ఎందుకు శ్రీకృష్ణ భగవానుడు ఈ విధంగా చెప్తున్నాడు, నన్ను మించినటువంటి వాళ్ళు ఎవరు లేరు, మళ్ళా ఎందుకు అలా చెప్తున్నాడు అంటే, దానికి ఒకసారి రాధానాథ స్వామి మహారాజ్ ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. సపోజ్ మీరు ఒక కంపెనీకి వెళ్తారు, ఆ కంపెనీలో ఉండేటువంటి హెడ్, మేనేజింగ్ డైరెక్టరు లేకపోతే CEO దగ్గరికి వెళ్ళి మీరెవరు అని అడుగుతారు. అప్పుడు ఆయన ఏమని పరిచయం చేసుకోవాలి? నేను ఇక్కడ ఉండేటువంటి ప్యూన్ని అని పరిచయం చేసుకోవాలా? ఏమని చెప్పుకోవాలి అంటే అది హ్యూమిలిటీ అంటారా? హ్యూమిలిటీ అంటే ఏంటి అంటే వినయం అంటే ఏంటి? ఇక్కడ నేనండి, యాక్చువల్లీ నేను ప్యూన్ అండి అని చెప్పుకోవాలా CEO? ఏమని చెప్పాలి? ఇప్పుడు అధికారి ఆయన ప్రైమ్ మినిస్టర్ మీరు వెళ్ళినప్పుడు మీరు ఎవరు అంటే నేను ప్రైమ్ మినిస్టర్ కాదని చెప్పాలా? మరి భగవంతుడు చెప్తున్నాడు నేనే భగవంతుడు, అందరు చెప్తున్నారు భగవంతుడు. బ్రహ్మదేవుడు చెప్తున్నాడు బ్రహ్మ సంహితలో శ్రీకృష్ణుడే దేవాది దేవుడు అని. పరమశివుడు చెప్తున్నాడు శ్రీకృష్ణుడే దేవాది దేవుడు అని. రుద్రగీతలో భాగవతంలో ఎన్నో శ్లోకాలలో శివుడు చెప్తున్నాడు. ఇంద్రుడు చెప్తున్నాడు నువ్వే దేవాది దేవుడు అని. గోవర్ధన లీల చేసినప్పుడు ఇంద్రుడు వచ్చి పొగడడం జరిగింది. వరుణుడు చెప్తున్నాడు భాగవతంలో నువ్వే దేవాది దేవుడు అని. అందరూ అదే చెప్తున్నారు విషయాన్ని. నారదుడు కూడా చెప్తున్నాడు, నారద అసితుడు అదే చెప్తున్నాడు, వ్యాసుడు కూడా అదే చెప్తున్నాడు, సుఖదేవ గోస్వామి కూడా అదే చెప్తున్నాడు, అర్జునుడు కూడా అదే చెప్తున్నాడు. భగవంతుడికి సమానమైనటువంటి వాడు ఎవరు లేరు. కృష్ణుడు కూడా అదే చెప్తున్నాడు, అవును నేనే దేవాది దేవుణ్ణి. అపరిమితమైనటువంటి శక్తి సంపన్నమైనటువంటి ఓ ప్రభు ముల్లోకాలలో లోకత్రయేపి అప్రతిమ ప్రభావ, ఆయనకి సమానమైనటువంటి లేకపోతే మించినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఏ లోకంలో కూడా ముల్లోకాలలో కూడా లేరు, ఏ లోకాలలో కూడా లేరు. ఈ ముల్లోకాలు ఎందుకు? ముల్లోకాలను మించి ఆధ్యాత్మిక ప్రపంచాలలో అన్నింటినీ కలిపినా కూడా ఎక్కడ కూడా ఎవరు కూడా భగవంతుడికి సమానంగా. ఆయనకు ఉన్నటువంటి అష్ట ఐశ్వర్యాలలో కానీ 6 ఐశ్వర్యాలు చెప్పుకుంటాం కానీ భగవాన్ అంటే ఆయనకున్నటువంటి సౌందర్యంతో ఎవరు సమానులు కాదు. కృష్ణ భగవానుడి యొక్క సౌందర్యాన్ని ఎవరు కూడా మించలేరు. మనకు అనిపించవచ్చు, ఓ అప్సరసులు ఉన్నారు, అందమైనటువంటి వాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళందరి యొక్క అందానికి సోర్స్ ఎవరు చెప్పండి? ఇప్పుడు ప్రపంచంలో ఉండే అందానికి సోర్స్ ఏంటి? ఆయన నుంచే అందం అనేది వచ్చింది. అసలు అందం అంటే ఆయనే శ్రీకృష్ణ భగవాన్. సౌందర్యమైన జ్ఞానాన్ని ఆయన మించినటువంటి జ్ఞానం ఎవ్వరికీ కూడా లేదు. శ్రీకృష్ణ భగవానుడే భగవద్గీతను ఇవ్వడం జరిగింది. శ్రీకృష్ణ భగవానుడే బ్రహ్మదేవుడికి జ్ఞానాన్ని ఇవ్వడం జరిగింది. బ్రహ్మదేవుడు నారదుడికి, నారదుడు వ్యాసుడికి ఇవ్వడం జరిగింది. మొత్తం వేదాలన్నిటినీ కూడా రచించింది వ్యాస భగవానుడు. వేదాంత సూత్రాలు అంటే అది అల్టిమేట్ కంక్లూజన్. అన్ని వేదాలు ఎన్నో విధాలుగా చెప్పుండొచ్చు విషయాలను, అన్నిటి కంక్లూజన్ వేదాంత సూత్రాలు. వేదాంత సూత్రాలని రచించింది ఎవరు అంటే వ్యాస భగవానుడు ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క అవతారమే. శ్రీకృష్ణ భగవానుడి యొక్క అవతారం సాక్షాత్తు భగవంతుడు నారాయణుడి యొక్క అవతారం. శ్రీకృష్ణ భగవానుడి యొక్క అవతారమే వ్యాస భగవానుడు అని మనకి భాగవతంలో మనం విన్నాం, అన్ని శాస్త్రాల్లో చెప్పినటువంటి విషయం ఇది. సో కృష్ణ భగవానుడిని మించినటువంటి జ్ఞాని కూడా ఎవరు లేరు. కృష్ణ భగవాన్ని మించినటువంటి బలం కూడా ఎవరికి లేదు. ఎందుకంటే అనంతశేషుడు ప్రళయమైనప్పుడు, బ్రహ్మదేవుడి యొక్క ఆయుర్దాయం కంప్లీట్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే ఫైనల్ ప్రళయం జరుగుతుంది. ఎన్నో రకరకాల ప్రళయాలు ఉంటాయి.
ఫైనల్ ప్రళయంలో ఏం జరుగుతుందంటే మొత్తం ప్రపంచం అంతా కూడా ఒక ఆ ఆ, పిడక ఏ విధంగా అయితే కాలుతుందో ఆ విధంగా కాలిపోయి భస్మం అయిపోతుంది. దానికి కావాల్సిన అగ్ని ఎక్కడి నుంచి వస్తుందంటే అప్పుడు అనంతశేషుడి యొక్క నోటి నుంచి వస్తుంది. అంటే ఫైనల్, నేను చెప్తాను, ఫైనల్ ప్రళయం, లాస్ట్కి జరిగే ప్రళయం. చాలా ప్రళయాలు జరుగుతుంటాయి. ఫైనల్ ప్రళయం అనేది సంకర్షణుడు చేస్తాడు, ఆదిశేషుడు చేస్తాడు. ఈ భౌతిక ప్రపంచం ప్రతి ఒక్క విశ్వం, అన్ని విశ్వాలు కూడా ఆదిశేషుడి పైన నించుని ఉంటాయి. అందుకే ఆయన పేరు బలరాముడు. బలం ఉందని. బలరాముడు ఎవరు అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క నెక్స్ట్ అవతారం. ఫస్ట్ కృష్ణుడు, కృష్ణుడు తర్వాత బలరాముడు. ఆదిశేషుడికి ఉన్నటువంటి బలం ఇంకెవరికి కూడా లేదు. ఆయనకి మించినటువంటి బలం శ్రీకృష్ణ భగవానుడు. ఆయన మించి బలంలో కూడా ఎవరు మించలేరు, యశస్సులో కూడా ఎవరు మించలేరు. ఆయన కన్నా యశస్వి ఎవరూ లేరు. శ్రీకృష్ణ భగవానుని మించినటువంటి యశస్వి ఎవరూ లేరు. శక్తి, యశస్సు, ఐశ్వర్యం ఆయనకున్నటువంటి ఆయన భార్యని లక్ష్మి, ఆయన పేరే మాధవ. మాధవ అంటే మా అంటే లక్ష్మీదేవి, మాధవ అంటే లక్ష్మి యొక్క భర్త. లక్ష్మీదేవినే భార్యగా పొందినటువంటి వాడికి మొత్తం సమస్త ముల్లోకాలలో ఉండేటువంటి ఐశ్వర్యం అంతా కూడా ఆయనదే. ఆయన మించినటువంటి ఐశ్వర్యము ఎవరి దగ్గర ఉండదు. ఆయన మించినటువంటి వైరాగ్యం కూడా ఎవరికి లేదు. ఆయనకి ఎంత వైరాగ్యం ఉంది, ఎంత వైరాగ్యం ఉంది, ఎంత వైరాగ్యం ఉందంటే భృగువు తన ధామానికి వచ్చి కాలితో తంతే కూడా ఆయన పాదాలను పట్టుకొని భృగువుని శాంతపరుస్తాడు దేవాది దేవుడు. అది ఆయనలో ఉన్నటువంటి వైరాగ్యం. ఆయన అర్జునుడికి తన రథ సారథి కింద అవడానికి కూడా రెడీగా ఉన్నాడు. అంటే భక్తుల కోసమని ఏదైనా చేయడానికి రెడీగా ఉంటాడు శ్రీకృష్ణ భగవానుడు. అంటే తనకి అది ఎంత చిన్న పొజిషన్ అయినా కూడా ఆయన తీసుకుంటాడు. శ్రీకృష్ణ భగవానుడు ఎలాంటి పొజిషన్ అయినా కూడా ఆయన తీసుకోవడానికి రెడీగా ఉంటాడు. అంటే ఆయన భక్తుల్ని ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. ఎవరైతే ఆయన భక్తి చేస్తారో వాళ్ళని పొగడడానికి ప్రయత్నం చేస్తారు, వాళ్ళని ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. అది ఆయనకు ఉన్నటువంటి వైరాగ్యం. ఆ నరనారాయణ రూపంలో వచ్చినప్పుడు ఎంతో మంది అప్సరస్సులు ఎంతగానో ప్రయత్నం చేస్తారు ఆయనలో వికారాన్ని తెప్పించడానికి. కానీ ఆయన ఎటువంటి కదలిక అనేది ఆయనలో ఉండదు. ఆయన గోపికలతో చేసినటువంటి రాసలీల నృత్యం కూడా, వాళ్ళ గోపికలు కృష్ణ భగవానుడిని ప్రేమించారు కాబట్టి కృష్ణ భగవానుడు వాళ్ళని ప్రేమించాడు. అది ఎలాగంటే పరమ సత్యము, మనం ఏ విధంగా యథామాం ప్రపద్యంతే తాం సతైవ భజామ్య. మనం ఏ విధంగా భగవంతుడిని ప్రేమిస్తే భగవంతుడు మన ఆ విధంగా ప్రేమిస్తాడు. అంతేగాని భగవంతుడికి ఎటువంటి వికారం అనేది లేదు, భగవంతుడికి ఎటువంటి కోరిక అనేది లేదు, భగవంతుడిలో ఎటువంటి చలనం అనేది ఉండదు. ఆయన అంత గొప్పవాడు. అలాగా ఆయన మించినటువంటి వాడు ఎవరు కూడా లేరు. అయితే చూడండి, ఇక్కడ అద్భుతమైన శ్లోకం వస్తుంది నెక్స్ట్. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వాం అహమీశ్వరమీఢ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియా ప్రియాయార్హసి సేవ సోఢుం. ఎవరైనా చదువుతారా? ఇది ట్రాన్స్లేషన్ చదవండి. నేను చదువుతాను ప్రభుజీ. చదవండి. ప్రభు, నీవు ప్రతి జీవునికి పూజనీయుడవైన దేవాది దేవుడవు కనుకనే నేను నీ ఎదుట సాష్టాంగపడి గౌరవపూర్వకముగా ప్రణమిల్లుచు నీ దయ కొరకై అర్థించుచున్నాను. తండ్రి పుత్రుని అవిధేయతను, మిత్రుడు మిత్రుని అమర్యాదను, ప్రియుడు ప్రియురాలి వేలాకోలమును సహించినట్లు నేనేమైనా తప్పులను చేసినచో దయతో నన్ను సహింపుము. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ శ్లోకం చదవనా ప్రభుజీ? ఓకే, చదవండి ఒకసారి శ్లోకం చదవండి. ఓకే, లాస్ట్. తస్మాత్ ప్రణమ్య ప్రణిధాయ కాయం ప్రసాదయే త్వామహమీశమీడ్యం పితేవ పుత్రస్య సఖేవ సఖ్యుః ప్రియ ప్రయాయాతి దేవ సోడు. హరే కృష్ణ. ధన్యవాదాలు మాత, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే ఇక్కడ ఒక్కసారి మనకి మన పొజిషన్ ఏంటో ఫస్ట్ మనం తెలుసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. భగవద్గీత ఏం చేస్తుందంటే మన పొజిషన్ ఏంటో చెప్తుంది. దాన్ని మనం ఏమంటారంటే స్వభావం అంటారు. అసలు ముక్తి అంటే ఏంటంటే, ముక్తి అంటే ఏదో కాదు, ముక్తిర్హిత్వా అన్యతా స్వరూపేహి వ్యవస్థితి. భాగవతంలో చెప్పారు ఒకటే ముక్కలో, ముక్తిర్హిత్వా అన్యతా స్వరూపేణ వ్యవస్థితి అంటే మన స్వరూపం ఏంటి,
మనం ఎవరు అని తెలుసుకోవడమే ముక్తి అంటే. నేను ఎవరిని అని తెలుసుకుంటే చాలు, మన పొజిషన్ ఏంటో మనకు తెలిస్తే చాలు. అర్జునుడికి తన పొజిషన్ తనకు అర్థమైపోయింది. ఒక్కసారి అంటే కృష్ణుడు తన విశ్వరూపాన్ని చూపించేసరికి అర్జునుడికి స్పష్టంగా అర్థమైంది, నువ్వు ప్రతి జీవికి పూజనీయుడు అనేటువంటి దేవాది దేవుడవు అని చెప్తున్నాడు అనమాట. ఓకే, అంటే ఏంటంటే వీళ్ళు మాత్రమే కృష్ణుడిని పూజించాలి, వీళ్ళు పూజించకూడదు, వీళ్ళు పూజించాల్సిన అవసరం అనేది లేదు అనేది తప్పు. ప్రతి ఒక్క జీవి కూడా, ఇక్కడ ఓన్లీ భారతీయుల గురించి చెప్పట్లేదు, హిందువుల గురించి చెప్పట్లేదు, లేకపోతే భక్తులు వైష్ణవులు అని చెప్పడం లేదు. ఇక్కడ ప్రతి జీవికి, అంటే ఒక పురుగుకు కూడా, ఒక పక్షికి కూడా, ఒక పాముకి కూడా పూజనీయుడు ఎవరు అంటే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడే. అలాంటిది అది కృష్ణ భగవానుడి యొక్క పొజిషన్. ఈ విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఏంటంటే శాస్త్రంలో ఎప్పుడు కూడా ఎంతో మంది దేవతలు ఉంటారు, దేవతల ఆరాధన చేస్తే ఇది జరుగుతుంది, మంచి వస్తుందని చెప్తారు, అంత బాగానే ఉంది. కానీ ఎప్పుడు కూడా మీరు వీళ్ళని పూజించకపోతే మీ జీవితం వేస్ట్ అని మాత్రం ఎవరు చెప్పరు అట్లా. కానీ కృష్ణ భగవానుడి విషయం వచ్చేసరికి భాగవతమైన అన్ని పురాణాల్లో అన్ని శాస్త్రాల్లో ఆ విధంగా చెప్పడం జరుగుతుంది. కృష్ణుణ్ణి గనక మనము పూజించనట్లయితే మన జీవితమే వ్యర్థము అని శాస్త్రం చెప్తుంది. కృష్ణుణ్ణి పూజించనటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడు ఒక ఆత్మహంతార. ఆత్మహంతార అంటే సూసైడ్ చేసుకునేవాడు, ఆత్మహత్య చేసుకునేవాడు, అంటే వాడే చంపేసుకునేటువంటి వాడు. అంత మూర్ఖుడు వాడు. అసలు మనకు మన మన ఇంద్రియాలన్నీ ఉన్నవి కూడా భగవంతుడి యొక్క సేవకి మాత్రమే. కళ్ళు ఉన్నవి కృష్ణుడిని చూడడానికి మాత్రమే, చెవులు ఉండేవి కృష్ణుడి గురించి వినడానికి మాత్రమే ఉన్నాయి, నోరు ఉన్నది కృష్ణుడిని ఆరాధించడానికి, కృష్ణుడి యొక్క కీర్తన చేయడానికి ఉన్నాయి, మనస్సు అనేది ఉన్నది కృష్ణుడి పైన ధ్యానం చేయడానికి ఉన్నది మనస్సు అని చెప్పి శాస్త్రం చెప్తుంది. ఇంకా ఏం చెప్తుందంటే అసలు కృష్ణుడిని చూడని కళ్ళు అసలు అవి కళ్ళే కావు. అవి ఏంటంటే నెమలి ఈక పైన ఉండేటువంటి కళ్ళు. నెమలి ఈక కూడా కళ్ళు ఉంటాయి, అది కళ్ళు కానీ పనికిరాని కళ్ళు. కృష్ణుడిని విననటువంటి, కీర్తన వినటువంటి చెవులే కావు. కృష్ణుడి ధామానికి వెళ్ళనటువంటి కాళ్ళు కావు, అది చెట్లు అని చెప్తుంది శాస్త్రం. ఆ విధంగా కృష్ణుడిని పూజించడం అనేది కంపల్సరీ అని చెప్తుంది. మీరు ఏం చేసినా చివరికి శ్రీకృష్ణ భగవానుడికి ఇవ్వాల్సిందే అనేది శాస్త్రం రూల్. కృష్ణుడిని విడిచిపెట్టడానికి ఎవరికి కూడా ఛాన్స్ లేదు. ఎందుకంటే దేవాది దేవుణ్ణి మనం ఆరాధన చేసినట్టయితే మనకి ముక్తి అనేది లభిస్తుంది. భగవంతుడు కోరుకునేది అదే, మనం అందరం కూడా ముక్తులం అవ్వాలని భగవంతుడు కోరుకుంటున్నాడు. ఈ కష్టాల నుంచి బయటపడడానికి పర్మనెంట్ సొల్యూషన్ అంటే శ్రీకృష్ణ భగవానుడి యొక్క శరణాగతి ఒక్కటే పర్మనెంట్ సొల్యూషన్. ఆ విధంగా అర్జునుడు అర్థం చేసుకున్నాడు కాబట్టి ఆయన క్షమాపణ అడుగుతున్నాడు. మొట్టమొదటిగా నీ దయకు అర్థించుచున్నాను, తండ్రి పుత్రుని అవిధేయతను, మిత్రుని అమర్యాదను, ప్రియుడు ప్రియురాలి వేళాకోళమును సహించినట్టు నేనేమైనా తప్పులు చేసినచో దయతో నన్ను సహింపు. మనము తెలుసో తెలియకో చాలా చాలా అపరాధాలు భగవంతుడి పట్ల చేసి ఉన్నాము, చేస్తూ ఉంటాము కూడా. ఎందుకంటే మన స్వభావమే అది. మాయలో ఉన్నంత వరకు మనం భగవంతుడి పట్ల అపరాధాలు చేస్తూనే ఉంటాం. ఎన్నిసార్లు మనం అంటాం భగవంతుడు నాకు ఎందుకు ఇలా పరీక్ష పెట్టాడు అని చెప్తాము. ఎన్నో విధాలుగా తెలుసో తెలియకో భగవంతుడైనా జీవుడైనా ఒకటే అనేది ఒక అపరాధం, అదొక మాట. లేకపోతే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఒకటే అనడం ఒక అపరాధం. ఇవన్నీ కూడా అపరాధం అన్నమాట. ఇవన్నీ చెప్పడం అనేది తప్పు. అలా చెప్పడం వల్ల కృష్ణ భగవానుడి పట్ల అపరాధం అంటాం మనం. కృష్ణ అపరాధి అంటారు అలాంటి వాళ్ళని. సో ఈ విధంగా అపరాధం చేసిన వాడు ఎప్పుడు కూడా స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళేవాడు. సో అందుకని అంటున్నాను అనమాట, నేను ఎప్పుడైనా కూడా తెలుసో తెలియకో అపరాధం చేసినట్టయితే, అమర్యాద చేసినట్టయితే నన్ను క్షమించము అని కోరుకుంటున్నాడు. అందరూ కూడా కృష్ణుడిని అలాగే కోరుకుంటారు. కృష్ణుడి యొక్క స్వభావమే అది. ముఖ్యంతి యస్సూరయ అంటే గొప్ప గొప్ప వాళ్ళు కూడా కృష్ణుడికి ముందుకు వచ్చేసరికి కన్ఫ్యూజ్ అయిపోతారు. మనం ఎంత గొప్ప గొప్ప వాళ్ళు కూడా. ఇంద్రుడు కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఇంద్రుడు చూసి శ్రీకృష్ణ భగవానుడు ఎవరో తెలియక నా ఇంద్రుడికి చేయాల్సినటువంటి యజ్ఞాన్ని చేయలేదని చెప్పేసి కోపంతో సంవర్తక మబ్బులను పంపించి, మేఘాలను పంపించి అక్కడ వాన కురిపించి బృందావనంలో
చివరి కృష్ణ భగవానుడు గోవర్ధగిరిని ఎత్తడం జరుగుతుంది. ఎత్తిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు యొక్క శరణాగతి పొందడం జరుగుతుంది. ఇంద్రుడు బ్రహ్మదేవుడు ఏం చేశాడు? బ్రహ్మదేవుడు చూసి ఎవరు ఈయన అగాసురుడిని చంపాడు, ఈయన దేవాది దేవుడా కాదా పరీక్షించి చూద్దాం అని చెప్పేసి ఆయన ఏం చేశారంటే కృష్ణ భగవానుడి యొక్క గొల్ల పిల్లలని అలాగే అన్ని దూడలన్నిటిని కూడా ఎత్తుకెళ్ళిపోయాడు. తర్వాత కృష్ణుడే అన్నిటి కింద మారిపోయిన తర్వాత అప్పుడు ఏం జరుగుతుంది? కృష్ణుడు బ్రహ్మదేవుడు వచ్చి ఇదే శ్లోకం చెప్తాడు మళ్ళా. ఒక తండ్రి ఏ విధంగా అయితే క్షమిస్తాడో కొడుకుని, నేను నీ కొడుకునే కదా, నేను నీ నాభి కమల నుంచి వచ్చా కదా, కాబట్టి నన్ను క్షమించు అని చెప్తాను. రైట్? అదే పరమశివుడు కూడా ఒకసారి ఏం జరుగుతుందంటే బాణాసురుడికి ఒక వరం ఇవ్వడం జరుగుతుంది. నువ్వు యుద్ధం చేస్తావు, కృష్ణుడితో యుద్ధం చేస్తావు అని వరం ఇస్తా. అయితే అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు రావడం జరుగుతుంది. వచ్చినప్పుడు బాణాసురుడి యొక్క అన్ని సహస్ర బాహుల్లో అన్నిటువంటి బాహువులు కట్ చేయడం మొదలు పెడతాను. తర్వాత శివుడికి కృష్ణుడికి మధ్య ఒక పెద్ద గొప్ప యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో శివుడు శివజ్వరాన్ని విడిచిపెడితే కృష్ణుడు వైష్ణవ జ్వరాన్ని విడిచిపెడతాడు. అప్పుడు శివజ్వరం ఓడిపోతుంది. తర్వాత శివుడు ఓడిపోవడం జరుగుతుంది. ఓడిపోయిన తర్వాత అప్పుడు క్షమాపణ అడిగి చాలా అద్భుతమైన ప్రార్థన చేయడం జరుగుతుంది శివుడు. సో అప్పుడు కూడా ఆయన అదే స్తోత్రాలు, ఇవే మాటలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఇది ముఖ్యంతి యస్సూరయ అంటే దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడి గురించి ఎవరు తెలుసుకోలేరు. అని తత్వం అనేది అంత నిగూఢమైనటువంటి తత్వం. గొప్ప గొప్ప వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు. గొప్ప వాళ్ళు కూడా వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. మళ్ళీ వాళ్ళు తెలుసుకొని వాళ్ళు ప్రార్థనలు చేయడం జరుగుతుంది. అది శ్రీకృష్ణ భగవానుడి యొక్క తత్వం అనేది. ఓకే, సో ఇవాళ మనం ఈ శ్లోకాలలో, ఈ 2 శ్లోకాలలో మనం ఇంపార్టెన్స్ తెలుసుకున్నాం. అసలు కృష్ణతత్వం గురించి తెలుసుకున్నాము. భగవంతుడి యొక్క తత్వం ఏంటో మనం తెలుసుకున్నాము. భగవంతుడే తండ్రి, భగవంతుడే పూజనీయమైనటువంటి వాడు, గురువు, అంత మొత్తం జగత్తు కూడా గురువు. ఆయనకి సమానమైనటువంటి వాడు కానీ అధికుడైనటువంటి కానీ ఎవరు కూడా లేరు. కాబట్టి నన్ను క్షమించు అని కోరుకుంటున్నాడు. ప్రియాసార్హి దేవసోడం అంటే ప్రియుడు ప్రియురాలు వేళాకోళాన్ని సహిస్తాడు. మిత్రుడు కూడా అప్పుడప్పుడు ఒకళ్ళనొకళ్ళు జోక్ చేసుకుంటారు, దాన్ని సహిస్తాం మనం. మన ఫ్రెండ్స్ అప్పుడప్పుడు మనం ఇది జోక్ చేస్తారు ఫ్రెండ్లీగా. సో ఆ విధంగా నువ్వు నన్ను క్షమించి అంటాడు అన్న. అర్జునుడు కూడా తెలియకుండా, కృష్ణుడు ఎవరో తెలియకుండా చాలాసార్లు తప్పు చేసి ఉండవచ్చు. అసలు కృష్ణుడిని రథసారథి కింద ఒప్పుకోవడం కూడా తప్పే కదా. కృష్ణుడు ఎప్పుడు దేవాది దేవుడు వచ్చి మీ డ్రైవర్ అవుతారంటే మీరు ఒప్పుకుంటారా? అది కూడా తప్పే కదా. సపోజ్ ఆర్గ్యుమెంట్ చేసి ఉండొచ్చు కృష్ణుడితోటి, అలా కాదు ఇలా చేయని చెప్పండొచ్చు, ఏదైనా చేసి ఉండొచ్చు. సో ఎన్నో తప్పులు జరుగునొచ్చు. చెప్పండి. అప్పుడు అర్జునుడికి తెలియదా ప్రభుజీ అట్లా అంటే రథసారథి చెప్పే ముందు ఇంత దేవాది దేవుడు అదే విశ్వానికి ప్రభు ఇవన్నీ అర్జునుడికి అప్పటికి తెలియదా ప్రభు? ఎందుకంటే దాని తర్వాత ఆయన విన్నాడు కానీ ఆయనకి కన్ఫర్మ్ గా తెలియదు. ఇంకా ఆయన వినడం జరిగింది. వ్యాసుడు వాళ్ళ ఎవరు తాతగారు కదా, అర్జునుడి తాతగారు వ్యాసుడు ఎప్పుడూ చెప్తూనే వస్తున్నాడు ఈయన శ్రీకృష్ణ భగవానుడు పరబ్రహ్మము అని, ఆయన దేవాది దేవుడు అని చెప్తూనే ఉన్నాడు. ఇక్కడ కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణ భగవానుడు చెప్పిన తర్వాతనే అర్జునుడికి ఆ జ్ఞానం వస్తుందని అనుకోవాలా ప్రభుజీ? అవును, కురుక్షేత్ర యుద్ధంలో అప్పుడే వచ్చిందనే మనం అలా అనుకోవాలి. అట్లీస్ట్ ఆ లీలకి ఆ ప్రయోజనం అలా ఉండింది అర్జునుడి యొక్క. యాక్చువల్గా అర్జునుడు నిత్య పార్షదుడు, ఆయనకు ఒరిజినల్ గా నాలెడ్జ్ ఉంది, లేదని కాదు. బట్ ఆ లీలకి ఆయన అలాగే బిహేవ్ చేయాలి, తెలియనట్టుగానే ఉండాలి. అన్ని తెలిసిపోతే ఎలాగవుతుంది లీల అనేది? ఇప్పుడు యశోద అది కూడా భగవంతుడు లీల. యశోదమ్మకు తెలిసిపోతే కృష్ణుడే దేవాది దేవుడు అని, మరి ఎలాగా కర్ర తీసుకొని వెంటపడలేదు కదా. యోగమాయ చేత కప్పబడతారు భగవంతుడి యొక్క లీలని. అది కూడా మనకి చూపించడానికి ఈ లీలంతా కూడా భగవంతుడు రచిస్తాడు. మరి కొన్నిసార్లు శివకేశవులు సమానము అని వస్తుంటది కదా ప్రభుజీ, బయట అంటారు కదా. అంటే కొన్ని సందర్భాల్లో శివుడు కేశవుడు అంటే విష్ణు భగవాన్ అని వస్తుంది కదా కృష్ణుడు. సో ఇద్దరు సమానము అని వస్తా అనుకుంటారు కదా ప్రభుజీ. సమానత్వాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో చెప్తాను. సమానత్వాన్ని చెప్తాను.
సమానత్వాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, కృష్ణుడి నుంచే అందరు వచ్చారు, కృష్ణుడి నుంచే బ్రహ్మదేవుడు కూడా వచ్చాడు, కృష్ణుడి నుంచే శివుడు కూడా వచ్చాడు. అంటే కృష్ణుడే బ్రహ్మదేవుడు, కృష్ణుడే శివుడు, వాళ్ళలో ఎటువంటి తేడా లేదు. అంటే ఈ విధంగా సమానత్వం అని అర్థం చేసుకోవాలి. అదొక విధానంగా అర్థం చేసుకోవాలి. అసలు యాక్చువల్గా అర్థం చేసుకోవాలంటే బ్రహ్మ సంహితలో చెప్పారు, క్షీరం యది దది వికార విశేష యోగాత్. అంటే పాల నుంచి పెరుగు వస్తుంది, పాల నుంచి పెరుగు వస్తుంది. పాల నుంచి పెరుగు రావాలంటే ఏం చేయాలి? మళ్ళీ పెరుగుని తోడు పెట్టాలి. పెరుగు తీసుకొని తోడు పెడితే పాల నుంచి పెరుగు అవుతుంది. అదే విధంగా శ్రీకృష్ణ భగవానుడే శివుడి కింద వచ్చి లయం చేస్తాడు. అంటే కాకపోతే కృష్ణ భగవానుడు కృష్ణుడిలాగా లయం చేయడం కుదరదు. ఎందుకంటే లయ కార్యం చేయాలంటే ఆయన భౌతిక ప్రపంచంతో కలవాలి, భౌతిక ప్రపంచంతో మాయతోటి ప్రకృతితోటి కలిసి ఉండాలి. అంటే భౌతిక ప్రపంచంతో లేకపోతే శక్తితోటి కలిసి ఉన్నటువంటి తత్వమే శివతత్వం. కానీ కృష్ణతత్వం అనేది ఏంటి అంటే భౌతిక ప్రపంచానికి లేకపోతే ఈ మాయకి కంప్లీట్గా అతీతమైనటువంటిది, మాయ అతీతమైనటువంటిది. అదే శివశక్తి తత్వం అనేది ఏంటంటే మీరు దాన్ని విడతీయలేరు, శివుడిని శక్తిని కూడా విడతీయలేరు. అదనమాట పాలకి పెరుగుకి ఉన్నటువంటి తేడా. ఆ విధంగా సమానం అని చెప్తారు. అర్థమైందా? కానీ అయితే సోర్స్ అయితే శ్రీకృష్ణ భగవానుడు. అది చాలా చాలా విషయాలు ఇంకా మాకు తెలియని ఎన్నో ఉన్నాయి ప్రభుజీ. ఎన్నో సందేహాలు వస్తున్నాయి వింటున్న కొద్ది. ఈ రోజు ప్రభుజీ ఈ రోజు క్లాస్ ఒకసారి వీడియో పెట్టండి ప్రభుజీ. అలాగే మాట. చాలా బాగుంది ప్రభుజీ ఈ రోజు క్లాసు. స్వామి యొక్క వైరాగ్యం గురించి చాలా చాలా బాగుంది. చాలా చక్కగా చెప్పారు ప్రభుజీ. చాలా అద్భుతంగా చెప్పారు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. వాళ్ళకి కూడా ఇది వినిపించారు ప్రభుజీ. వాళ్ళకి డైరెక్ట్ గా మేము చెప్తే ఎవరికి అర్థం కాదు కూడా. ఈ వీడియో అంటే వాళ్ళతో ఒకసారి విని ఆ తర్వాత ఆలోచించదని చెప్తే తప్పితే అర్థం కాదు ప్రభుజీ. అందుకనే ఇంకోసారి ఇలాగా చెప్పలేం కదా ప్రభుజీ మేము. అది చెప్పడం జ్ఞానం మాకు లేదు. ప్రభుజీ అంటే ప్రభుజీ ఇప్పుడు మీరు చెప్పినలాగా కృష్ణుడు పాలు పెరుగవచ్చు కానీ పెరుగు పాలు కావడానికి సాధ్యం లేదు. కరెక్ట్ కరెక్ట్ నిజమే. ప్రభుజీ ఒక్కసారి శివతత్వం చెప్పరా ఒక్కసారి? అది చాలా పెద్ద, అదే అంత ఈజీ కాదు మాతాజీ. ఇప్పుడు జరిగింది, ఇప్పుడు మీరు చెప్పింది నాకు కొంచెం అర్థం కాలేదు. చిన్న అసలు కొన్ని తత్వాలు అర్థం చేసుకోవడం చాలా కష్టం. గురుతత్వం అర్థం చేసుకోవడం చాలా కష్టం, శివతత్వం అర్థం చేసుకోవడం చాలా కష్టం. 5 నిమిషాలు అర్థమయ్యే తత్వాలు కాదు. షార్ట్ గా చెప్పాలంటే నేను చెప్పేది ఏంటంటే, ఇది భాగవతంలో అడగడం జరిగింది. యుధిష్ఠిర మహారాజు కృష్ణుడిని అడుగుతాడు అనమాట. అయితే కొంతమంది శివుడిని ఆరాధిస్తారు, కొంతమంది నిన్ను ఆరాధిస్తారు. కాకపోతే మరి నువ్వు చూస్తేనేమో ఇలా అలంకారాలతోటి చాలా ఐశ్వర్యాలతోటి ఉంటావు, శివుడేమో వైరాగ్యంగా ఉంటాడు. వీళ్ళలో అభిషేకం ఆయన వేసుకునేది ఆయన ఏమి కూడా అలంకారం లేకపోతే ఆభూషణాలు ఏమి వేసుకోడు. కానీ ఆరాధించే వాళ్ళు మనం చూసినట్టయితే నిన్ను ఆరాధించే వాళ్ళు వైరాగ్యంతో ఉంటారు. అదే శివుని ఆరాధించేటువంటి వాళ్ళు ఐశ్వర్యాలు వాళ్ళకు వస్తుంటాయి. ఇది ఎలా అర్థం చేసుకోవాలని యుధిష్ఠిర మహారాజ్ అడిగాడు కృష్ణుడు. ఓకే, అప్పుడు కృష్ణ భగవానుడి చెప్పడం జరిగింది అనమాట. ఇది భాగవతంలో వస్తుంది, కృష్ణ పుస్తకంలో కూడా ఉంది, కృష్ణ భాగవతం 10వ స్కంధంలో. అప్పుడు కృష్ణ భగవానుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట. ఏం చెప్తారంటే, నేను ఈ భౌతిక ప్రపంచానికి అతీతుడిని, కంప్లీట్ గా మాయాతీతుడు. అంటే అంటే ఈ త్రిగుణాలలో ఒక టచ్ అనేది ఉండదు కృష్ణుడిలో, కంప్లీట్ గా అసలు టచ్ అనేది ఉండదు. ఈ త్రిగుణాలు సత్వగుణం, రజోగుణం, తమోగుణం, మాయ అనేది అసలు టచ్ అనేదే ఉండదు. ఆయన కంప్లీట్ గా ఆయన ఇండిపెండెంట్, మాయ కంప్లీట్ గా ఇండిపెండెంట్. అదే శివుడు ఏంటంటే ఆయన కృష్ణుడే ఒక కార్యం చేయడానికి, ఏంటా కార్యము, లయం అనేటువంటి కార్యం చేయడానికి కోసమని ఆయన మాయతో కలిసినప్పుడు శివతత్వం అవుతుంది అన్నమాట. ఓకే, అప్పుడు ఆ విధంగా అప్పుడు అంటే మనము ఆయన అప్పుడు అందుకోసమని శివుడి యొక్క ఆరాధన చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, దానికి టెక్నికల్ టర్మినాలజీ మర్చిపోయాను, బట్ ఒక్కొక్క మనకి అలాంటివంటి ఐశ్వర్యాలన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట. ఎందుకంటే మనం ఆయన శివశక్తి తత్వం కాబట్టి. అది విషయం అనమాట. సో అది విషయం, అది షార్ట్ గా చెప్పాను. హరే కృష్ణ. హరే కృష్ణ. ప్రభుజీ శ్రీ సాంప్రదాయంలో లక్ష్మీనారాయణకే ప్రత్యేకత ఇస్తారు ఎక్కువ, మన సాంప్రదాయంలో కృష్ణుడికి ఇస్తారు. కృష్ణుడి నుంచి మొత్తం వచ్చిందంట, మనం వాళ్ళేమో నారాయణుడి నుంచి వచ్చిందంట.
నాకు యాక్చువల్గా డౌట్. గుడ్ క్వశ్చన్. శ్రీ సాంప్రదాయం వాళ్ళు లక్ష్మీనారాయణ నుంచి అంతా వచ్చిందని చెప్పారు. వాళ్ళు ఏం చెప్తారంటే పరావాసుదేవుడి నుంచి అంతా వచ్చిందని చెప్తారు. మీరు వాళ్ళ స్క్రిప్చర్ చదివినట్టయితే వాళ్ళు చెప్పేది ఏంటంటే పరావాసుదేవుడు అని ఒక తత్వం, ఒక ఆయన ఉన్నాడు, ఆయన నుంచే అన్ని కూడా వచ్చాయని చెప్తారు. ఆ పరావాసుదేవుడే శ్రీకృష్ణ భగవానుడు అని మనం అంటున్నాం. పరావాసుదేవుడు ఎవరో కాదు, శ్రీకృష్ణ భగవానుడు. వాసుదేవుడు అంటే ఎవరు? శ్రీకృష్ణ భగవానుడు. వసుదేవుడు తనయుడు శ్రీకృష్ణ భగవానుడు. నారాయణ ఉపనిషత్తులో కూడా చెప్పి ఉన్నది. నారాయణ ఉపనిషత్తులో కూడా ఏం చెప్పారంటే బ్రహ్మణ్యో దేవకీ పుత్ర అంటే దేవకీ పుత్రుడే బ్రహ్మము. పరబ్రహ్మం ఎవరు అంటే దేవకీ పుత్రుడు అని. యాక్చువల్గా చెప్పాలంటే వాళ్ళకు కూడా ఎంతో కొంత తెలుసు, కొంత ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకు కూడా ఉంది. ఎందుకంటే మీరు ఇప్పుడు విష్ణు పురాణం తీసుకున్నా కూడా అందులో మాక్సిమం అంతా కృష్ణుడి గురించే ఉంది స్టోరీస్. అన్నిటికన్నా పెద్ద చాప్టర్ ఏముందంటే కృష్ణుడి గురించే ఉందా. వాళ్ళు కూడా ధనుర్మాసం చేస్తారు. ధనుర్మాసంలో కూడా కృష్ణుడు వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. అవును, వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. అయితే మీకు ఇంకా డీటెయిల్ గా క్లారిటీగా చెప్పాలంటే యాక్చువల్గా నవద్వీప మహాత్మ్యంలో ఉంది సీక్రెట్. నవద్వీప మహాత్మ్యంలో సీక్రెట్ ఏంటంటే చైతన్య మహాప్రభువు రామానుజాచార్యుల కళలోకి వచ్చి చెప్తాడు అనమాట విషయాన్ని. ఆయనకు వచ్చి ఏం చెప్తారంటే నువ్వు విష్ణు లక్ష్మీనారాయణ తత్వం గురించి అందరికీ చెప్పమని, వైష్ణవం గురించి చెప్పమని. కానీ రాధాకృష్ణుల గురించి ఎవరు చెప్తారు చెప్పండి? మహాప్రభు చెప్తాడు. మరి ఆయన చెప్పాలి కదా. కాదు ప్రభు, మరి రామానుజాచార్యులు 1000 సంవత్సరాల ముందు వచ్చారు. మహాప్రభు ఆయన కళలోకి వచ్చి చెప్పాడు మాతాజీ. ఆయన చైతన్య మహాప్రభు అంటే ఆయన దేవుడే కదా. నిజమే కదా. ఆయన కళలోకి వచ్చి రామానుజాచార్యుల వారి కళలోకి వచ్చి చెప్పారని మనకి నవద్వీప మహాత్మ్యంలో చెప్పి ఉంది. అది సరే. ఈ విధంగా మీరు ఇలా లక్ష్మీనారాయణుల గురించి చెప్పండి, నేను అంతవరకు చెప్పండి. ఎందుకంటే మనకి లక్ష్మీనారాయణ తత్వమే ఎవరికి అర్థం కావట్లేదు. మనం ఇప్పుడు కృష్ణుడి గురించి చెప్తే కృష్ణుడికి 100 డౌట్లు వస్తాయి మనం కృష్ణుడి తత్వం గురించి చెప్పినప్పుడు. సో మనం కృష్ణుడి గురించి అర్థం చేసుకోవాలంటే ఫిలాసఫీ చాలా స్ట్రాంగ్ గా ఉండాలి, వేదాంతం ఫిలాసఫీ కదా. అది అర్థం చేసుకునే పొజిషన్ కూడా అందరికి ఉండాలి కదా మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ, మహాభారతంలో అశ్వమేధ యాగం అనే ఘట్టంలో కృష్ణ భగవానుడే చెప్పారు అని నేను విన్నా ప్రభుజీ. అంటే అది కరెక్ట్ కాదు నాకు తెలియదు, క్లారిటీ కోసం. కృష్ణ భగవానుడే చెప్పాడు. నేను అమ్మవారు శ్యామల అవతారం నుంచి, శ్యామల అవతారం ఒక ఎక్స్పాన్సివ్ కృష్ణ భగవానుడు అని కృష్ణుడే చెప్పారని చెప్పారు. నిజమా ప్రభుజీ అది? అవును మాతాజీ, కృష్ణుడు చాలా పురాణాల్లో చాలా విషయాలు చెప్తాడు. ఓకే, కృష్ణుడు ఎందుకంటే వ్యాస భగవానుడే కృష్ణుడు వ్యాసుడే కదా అని ఎన్నో విషయాలు చెప్పడం జరుగుతుంది. ఆయన కావాల్సింది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి భగవంతుడు ఏం కోరుకుంటున్నారో అర్థం చేసుకోండి. భగవంతుడు మన సత్వగుణంలో ఉండాలని కోరుకుంటున్నాడు. ఫస్ట్ స్టెప్ అది. మన తమో గుణంలో ఉన్నారు జనాలందరూ. అంటే ఏంటి? వికర్మలు చేస్తున్నారు. అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఫస్ట్ ధర్మాన్ని విడిచిపెట్టేశారు, పాపాలని చేస్తున్నారు. ఫస్ట్ వాళ్ళని సత్వగుణంలోకి, రజోగుణంలో ఉన్నారు. అంటే వాళ్ళు భగవంతుని మర్చిపోయారు. ఫస్ట్ వీళ్ళని సత్వగుణంలోకి తీసుకురావాలి. సత్వగుణంలోకి తీసుకురావడానికి ఉన్నటువంటి ప్రక్రియలే ఇవన్నీ కూడా. యజ్ఞాలు చేయడము, దేవతారాధన చేయడము, జపం చేయడం, ఇవన్నీ ఏంటంటే మనం జనరల్ గా చేసే వ్రతాలన్నీ కూడా మళ్ళీ ఆ తమో గుణం నుంచి, నిద్ర నుంచి, లేకపోతే ఒక కాంపిటేటివ్ రజోగుణం నుంచి, కాంపిటీషన్ నుంచి మనకు కాసేపు సత్వగుణంలోకి తీసుకొస్తాయి. ఇది ఒక లెవెల్. దీన్ని మించిందే శుద్ధ సత్వం అంటే. శుద్ధ సత్వం అంటే భగవంతుడి యొక్క ఆరాధన, భగవంతుడి యొక్క భజన చేయడం. శుద్ధ సత్వం అంటే దానికి ఇంకేం కోరిక లేదు. నాకు ఇది కావాలి, అది కావాలని కాదు. నాకు ఓన్లీ భగవంతుడి ప్రేమ మాత్రమే కావాలి. మీరు డైరెక్ట్ గా తమో గుణం నుంచి శుద్ధ సత్వానికి ఎలా తీసుకెళ్తారు ఒక మనిషిని? ఆలోచించండి. అర్థమవుతుందా? అంటే పాపములో ఉన్నటువంటి వాళ్ళని ఎలా మీరు మార్చేస్తారు అలాగా? అంటే నిత్యానంద ప్రభు మార్చగలడు. నిత్యానంద ప్రభు జగాయి మదాయి తాగి పడుకుంటే వాళ్ళ తల మీద కొడితే మన కృష్ణనామం చెప్పమని చెప్పించగలిగాడు జగాయి మదాయి కదా. సో అదేవిధంగా కృష్ణుడు ఎన్నో శాస్త్రాలు ఎన్నో విధాలు చెప్తాడు. ఎందుకంటే త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్య భావార్జున అన్నాడు కృష్ణుడు. అంటే వేదాలలో చెప్పినటువంటి విషయాలు త్రైగుణ్యములై ఉంటాయి. సమ్ టైమ్స్ సత్వగుణంలో, సమ్ టైమ్స్ రజోగుణంలో, సమ్ టైమ్స్ తమోగుణంలో. సో మనకి ఒక్కొక్క దేవత పట్ల మనకి ఒక విశ్వాసం చేయడానికి ఎన్నో శాస్త్రాల్లో ఆ విధంగా చెప్తాడు, వాళ్ళని పొగుడతాడు. మనకి విశ్వాసం కలగాలి కదా, లేకపోతే మనం అప్పుడు అది కూడా చెయ్యం. దేవతారాధన అట్లీస్ట్ దేవతారాధన చేసేవాడు అట్లీస్ట్ నరకంగా ఉంటాడు అనేటువంటి ఒక భావన. మహాభారతంలో ఉండేటువంటి అశ్వమేధ ఘట్టానికి
మహాభారతంలో ఉండేటువంటి భగవద్గీతకి తేడా ఉందా లేదా చెప్పండి మాతాజీ, ఉందా లేదా? ఉంది. ప్రభుజీ అదే కదా ప్రభు, అంటే దాని భగవద్గీతను మనం ఏం మొత్తం చెప్తున్నాం? ఏమంటున్నారంటే ఈ సృష్టి మొత్తానికి అమ్మవారే కారణం, అంతా ఆమె నుంచి వచ్చారు అలా చెప్తున్నారు ప్రభు. దానికి ఆన్సరు ఇప్పుడు మనం చెప్పుకుంటాం అప్పుడప్పుడు క్లాస్ లో. ఇప్పుడు ఏం చేస్తుందంటే వృశ్చికము అంటే మన ఏమంటారు స్కార్పియన్, తేలు అది తేలు 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 మన బియ్యంలో గింజ దాని గుడ్లు పెడుతుంది. అయితే బియ్యం నుంచి తేళ్ళు వస్తాయి బయటికి. అయితే అప్పుడు బియ్యాన్ని మనము తల్లి అని చెప్తామా తండ్రి అని చెప్తామా ఆ తేళ్లకి? అనలేం కదా. ఆనం ప్రభుజీ. అంటే మనకు కనిపిస్తుంది కదా మీకు, బియ్యంలోంచే వస్తుంది అంతా. బియ్యమే తండ్రి, ప్రభుజీ అసలు తెలియదు. ఆ బియ్యం నుంచి తేళ్ళు ఎలా వస్తాయని తెలియదు ప్రభుజీ అసలు. అదే అదేలేండి. కానీ తేలు అలా తేలు అందులోంచి వస్తున్నట్టు కనిపిస్తోంది కానీ అది కాదు ఒరిజినల్ గా, అది కాదు ఒరిజినల్ సోర్స్. అలాగే మనకి భౌతిక ప్రపంచం నుంచి మనం పుడుతున్నట్టు మన కళ్ళకి కనిపిస్తుంది. మన మాంస నేత్రానికి సపోజ్ నేను ఎవరైనా చూస్తే ఒక చిన్న పిల్లవాడు పుట్టాడంటే ఎక్కడి నుంచి పుడతాడు? పిల్లలు ఎక్కడి నుంచి పుడతారు? తల్లి తల్లి గర్భం. గర్భం నుంచి. ఓ తల్లి అంటే ఈవిడే తల్లి అని మనం అంటాం. కానీ మీరేం చూడట్లేదంటే ఈ బీజాన్ని ఎవరిచ్చారు? ఫస్ట్ విషయము, ఆ ఆత్మ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఎవరిచ్చారు ఆత్మని? ఆత్మ ఎవరిచ్చారు? భగవానుడు ఇచ్చాడు. ఇప్పుడు ఈ తల్లి గర్భంలో ఎవరు దాన్ని పెంచుతున్నారు? ఎవరు? పరమాత్మ. తల్లి గర్భంలో కూడా పెంచుతుందంటే ఆటోమేటిక్ గా ఎలా? పరమాత్మ చేస్తుంది. అంటే తల్లి అయినా తండ్రి అయినా ఎవరు? కృష్ణ భగవానుడు, పరమాత్మ అన్నమాట తల్లిదండ్రులు. అంటే మనకు అలా కనిపిస్తుంది భౌతిక ప్రపంచము, లేకపోతే దాని ఏమంటారు ప్రకృతి నుంచి మనం పుడుతున్నాము, ప్రకృతే తల్లి అని అనిపిస్తుంది. కానీ ప్రకృతి కాదు తల్లి, కృష్ణుడే తల్లి, పరమాత్మ తల్లి. ఎందుకు? పరమాత్మ లేకపోతే ప్రకృతి పనిచేయదు కాబట్టి. అర్థమైందా? సో అదే విషయం. అంటే దుర్గా అమ్మవారు కూడా మనం ఏం చెప్తారంటే ఛాయేవ యస్య భువనాన్ని విభర్తి దుర్గా, ఛాయాశక్తి, కృష్ణుడి యొక్క ఛాయాశక్తి. ఇంకా కృష్ణుడు కూడా భగవద్గీతలో ఏం చెప్పాడంటే మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం, అంటే నా ఆధ్వర్యంలో ప్రకృతి కదులుతోంది అని. ప్రకృతి ఒకళ్ళ ఆధ్వర్యంలో ఉంది. హరే కృష్ణ. మ్యూట్ చేసుకోండి దయచేసి. ప్రకృతి భగవంతుడి ఆధ్వర్యం, మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం, భగవంతుడి ఆధ్వర్యంలో నడుస్తుంది ప్రకృతి. కానీ భగవంతుడిని మనం మర్చిపోయిన, భగవంతుడి తత్వం తెలియకపోతే కనిపించడు భగవంతుడు, ప్రకృతి కనిపిస్తుంది. కాబట్టి ప్రకృతే మూలంలాగా అనిపిస్తుంది కానీ ప్రకృతి మూలం కాదు. ఇందాక నేను చెప్పినట్టు కృష్ణ భగవానుడు చీకటి ప్రపంచంలోకి వచ్చాడని చెప్పాను. చీకటి ప్రపంచంలోకి వచ్చినప్పుడు మనకి ఎలా వచ్చాడు? యశోద దేవకి వసుదేవుల నుంచి వచ్చినట్టు కనిపించింది. కానీ నిజంగా దేవకి గర్భం నుంచి వచ్చాడా కృష్ణుడు? చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చాడు కృష్ణుడు? లేదు ప్రభు, చతుర్భుజ నారాయణ రూపంలో ఆయన వచ్చింది, ఆయన హృదయం నుంచి దేవకి హృదయంలోకి వెళ్ళి అలా చతుర్భుజ ఆకారంలో బయటకు వచ్చారు. పోనీ ఆయనకు వచ్చినటువంటి శరీరము దేవకి దేవి ఇచ్చినటువంటి గర్భం నుంచి వచ్చినటువంటి శరీరమా, మాంస శరీరమా? అది కాదు ప్రభుజీ, ఆధ్యాత్మిక దేహం. అంటే మీకు అలా కనిపిస్తోంది అంతే, కానీ అది నిజం కాదు. అసలైనటువంటి నిజం ఏంటంటే భగవద్గీత. అర్థమైందా? ప్రభుజీ అంటే ఎన్ని అమ్మవారు లాస్ట్ లో కృష్ణార్పణ మస్తునే చెప్తారు కదా. అవునా? ఏదైనా కూడా చివరికి అల్టిమేట్ ట్రూత్, అల్టిమేట్ లాస్ట్ లో కృష్ణార్పణ మస్తునే చెప్తారు. అక్కడే తెలుసుకోవచ్చు కృష్ణ భగవానుడే సుప్రీం గాడ్ అని. అవును, అల్టిమేట్ సోర్స్. ప్రకృతి కూడా సోర్స్ కృష్ణుడే. ప్రకృతి ఆధ్వర్యంలో ప్రకృతి నడుస్తుంది, కృష్ణుడి ఆధ్వర్యంలో ప్రకృతి నడుస్తుంది, కానీ ప్రకృతి ఆధ్వర్యంలో కృష్ణుడు నడవట్లేదు. మాయ కృష్ణుడి ఆధ్వర్యంలో ఉంది. మాయాధీశుడు కృష్ణుడు, మాయాతీతుడు కాదు. మాయని నడిపిస్తాడు కృష్ణుడు. ఓకే, నెక్స్ట్ ఎవరు క్వశ్చన్ అడుగుతున్నారు? హరే కృష్ణ ప్రభుజీ, దండవత ప్రణామం ప్రభుజీ. ప్రభుజీ నాకు చిన్న సందేహం ప్రభుజీ. చెప్పండి ప్రభుజీ. భీష్మాచార్యులు అంపశయం మీద ఉన్నప్పుడు, కృష్ణుడు ఎదురుగుంటా ఉన్నప్పుడు భీష్పితామహులు అవతారి అయిన కృష్ణ పరమాత్మని కీర్తించకుండా అవతారమైన విష్ణుమూర్తిని విష్ణు సహస్రనామం చెప్పారని చెప్తారు ప్రభుజీ. అదే అలా ఎందుకు? కాదు, విష్ణువు కృష్ణుడికి పెద్ద తేడా లేదు. ఫస్ట్ విషయం అది. రెండోది, విష్ణు సహస్రనామం అంటే ఎవరిని కీర్తిస్తున్నాడు? ఆయన కృష్ణుడినే కీర్తిస్తున్నాడు.
కృష్ణుడు ముందు కృష్ణుడినే కీర్తిస్తున్నాడు. అది కృష్ణుడి కీర్తననే. ఎందుకు కృష్ణుడి కీర్తన కాదు అని ఎందుకు అనుకోవాలి మనం? అంటే కృష్ణుడు అవతారం, విష్ణుమూర్తి అవతారం కదా ప్రభుజీ. కరెక్ట్. ఎదురు ఉండగానే కృష్ణుని కీర్తించి మళ్ళీ విష్ణుమూర్తిని ఎందుకు కీర్తించారు అని విష్ణుమూర్తిని కీర్తించాలని ఎందుకు అనుకుంటున్నారా అంటున్నా నేను. అది కృష్ణుడి కీర్తనే అంటున్నాను. అన్నారు కదా రెండు ప్రభుజీ. ఒకటే మాట. రెండు ఒకటే. పేరుకి అట్లా అంటాం. విష్ణు అంటే కృష్ణుడు రెండు వేరే వేరే కాదు. మాకు అర్థం చేసుకోండి. రెండు ఒకటే. కాకపోతే ఏంటంటే ఇప్పుడు రెండు దీపాలు ఉన్నాయి అనుకోండి. ఇప్పుడు ఒక రెండు దీపాలు ఉన్నాయి. ఒక దీపం నుంచి ఇంకో దీపం వెలిగిస్తారు, ఇంకో దీపం నుంచి ఇంకో దీపం వెలిగిస్తారు. ఈ మూడు దీపాలలో తేడా ఏంటి చెప్పండి మీరు? కానీ ఫస్ట్ దీపం ఫస్టే కదా ప్రభుజీ. ఫస్ట్ దీపం ఫస్టే. అవును, ఫస్ట్ దీపం ఫస్టే. కానీ నాకు ఒక విషయం అయితే సరే అలాగే అనుకుందాం. సరే విష్ణు శాస్త్రం అని చెప్పాడని అనుకుందాం. భీష్మ పితామహుడు తను చనిపోయే ముందు ఆఖరి శ్వాస తీసుకున్నప్పుడు ఆయన చేసినటువంటి ప్రార్థనలు ఏవి చెప్పండి? కృష్ణ భగవాన్ గురించి ప్రార్థన ప్రభుజీ. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర అది కాదు భీష్మస్తుతి. భీష్మస్తుతి. భీష్మస్తుతిలో ఏం చెప్పాడు ఆయన? భీష్మస్తుతిలో ఎవరు కీర్తించాడు? తెలీదు ప్రభుజీ. కృష్ణున్నే చెప్పారు బాగా. ఆయన ఆఖరి శ్వాస తీసుకునేటప్పుడు ఆయన కృష్ణుడిని చూస్తూ కృష్ణుడినే కీర్తించాడు. ఇంకా పర్టికులర్ గా చెప్పాలంటే బృందావనంలో ఉండేటువంటి గోపికల యొక్క రాసలీలను కూడా గుర్తు చేసుకొని అర్జునుడు ఏ విధంగా అయితే శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి జ్ఞానాన్ని బోధించాడో దాన్ని కూడా గుర్తు చేసుకొని కృష్ణుడినే తలుచుకుంటూ చనిపోయాడు. అది విషయం. సో ఆ విధంగా చూసినా కూడా ఆయన కృష్ణుడినే కీర్తించాడు. ఓకేనా? అది ఆయన కోరిక కదా ప్రభుజీ, భీష్మ యొక్క కోరిక. చివరప్పు చూద్దామని కృష్ణుని చూస్తూ ఆయన ప్రాణం వదలాలన్న కోరిక. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. బాగా చెప్పారు ప్రభుజీ, వాళ్ళ క్లాస్ చాలా బాగుంది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ చెప్పండి. కృష్ణుడికి శివుడికి యుద్ధం జరిగింది అన్నారు కదా ప్రభుజీ, అది ఏ పురాణాల్లో మనం వింటాం ప్రభుజీ? శ్రీమద్ భాగవతంలో ఉందండి. శ్రీమద్ భాగవతంలో మొదటి 10వ స్కందంలో బాణాసురుడి కథ ఉంటది. అందులో ఉంటుంది, చెప్తాను ఒక నిమిషం. బాణాసురుడి కథ ఉంటుంది. 63 చాప్టర్ నెంబర్ 63 చూడండి. హరే కృష్ణ. ఓకే, అయితే ఇక్కడ ఏం చేద్దాం క్లాస్ ని. థ్యాంక్ యూ అందరికి, ధన్యవాద ప్రణామాలు. అందరు కూడా ఒకసారి హరే కృష్ణ నామం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే రామ హరే రామ హరే రామ హరే రామ హరే హరే. ప్రభుజీ ధన్యవాద ప్రణామం. సో 7th జూలై ఒక లాస్ట్ విషయం ఏంటంటే 7th జూలై రథయాత్ర ఉంది. అలాగే ఇప్పుడు జగన్నాథుడి కథలు కూడా చెప్తున్నారు. మురారి మూర్తి మన ప్రభు, శ్రీప్రద మాతాజీ, మురళీప్రియ మాధురి శ్యామ మాతాజీ కూడా చెప్తున్నారు తెలుగులో. సో మీరు ఏదర్ వన్ ఆఫ్ ద గ్రూప్స్ లో ఉన్నారని అనుకుంటున్నా నేను. ఈ క్లాసెస్ అందరు కూడా అటెండ్ అవ్వండి. నేను నా గ్రూప్ లో కూడా పెట్టాను. మీరు వీళ్ళిద్దరిలో క్లాసెస్ అటెండ్ అవ్వండి, మీకు లింక్స్ ఉంటాయి. ఓకే, రికార్డింగ్ 6 గంటలకి చెప్తున్నారు. 6 to 7:30 చెప్తున్నారు ఇద్దరు కూడా. ఈవినింగ్ 6 to 7:30. అలాగే ప్రభుజీ. ఓకే, జాయిన్ అవ్వండి ఇద్దరు క్లాసుల్లో అక్కడ. ఓకే, జగన్నాథుడి కథలను చెప్పుకుంటున్నాము. ఇవాళ చాలా అద్భుతమైన కథలు కూడా చెప్పుకోబోతున్నాం జగన్నాథుడి గురించి. కంపల్సరీగా మిస్ అవ్వకుండా వినండి. హరే కృష్ణ. ధన్యవాద ప్రణామ్. మీ పేరు ఎవరండి మాట్లాడేది? లింక్స్ లేవు. మీరు ఏ గ్రూప్ లో లేరా? నేను టీవీ రమణారావు గారి గ్రూప్